దేవుడు మరి ఈ లోకానికి వచ్చినాడంటే ఆయనది ఒకటే మరి ఆశ ఉండేది. ఆయనకు ఒకటే ఫోకస్, అంటే లోక రక్షణ కోసము ఆయన వచ్చినాడు. ఆయన ఏం చేసినాడంటే మనను సృష్టించినప్పుడు, ఆదామవ్వను సృష్టించినప్పుడు మనల్ని దర్శిస్తూ మరి ఆయనకి ఇష్టానుసారంగా మరి సృష్టించినాడు. హీ హెస్ క్రియేటెడ్ మ్యాన్ కైండ్. ఎంతో ఇష్టముగా మరి అతన్ని వాళ్ళు సృష్టించి మరి మానవులతో మరి సమయం గడపాలని, మరి ఉండాలని, మనతోటి మరి సహవాసము చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ మధ్యలో పాపము ద్వారా, బికాజ్ ఆఫ్ సిన్, పాపము ద్వారా మరి అతను మన దగ్గర నుంచి దూరము వెళ్ళవలసి వచ్చింది. సో హీ హ్యాడ్ టు సెపరేట్ ఫ్రమ్ అస్ బికాజ్ ఆఫ్ ద సిన్ దట్ వీ కమిటెడ్. ఆ పాపం అనేది మరి ఇప్పటికీ మరి లోకంలో ఉన్నట్లు గమనిస్తున్నాము. లోకంలో అంటే మనలోనే ఉన్నట్లు గమనిస్తున్నాం. పాపము చేయడము అసాధ్యము కాదు, కానీ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టు, అంటే పాపం చేయకుండా ఉండడం చాలా కష్టమే, కానీ పాపంలో ఉండడం అనేది అది మన ఇష్టపూర్వకంగా, అది మన చిత్తంతో చేస్తాం. పాపము చేస్తాము, తప్పుదారులో వెళ్తాము, పడిపోతుంటాము. కానీ దాన్ని సరి చేసుకుంటూ మరి ఆయన మీద మనము డిపెండ్ అవుతూ సరి చేసుకుంటే తప్పకుండా మనకు దాంట్లో విముక్తి దొరుకుతుందని మరి వాక్యం తేటగా చెప్తుంటుంది. కానీ మనం ఏం చేస్తుంటాము, అదే పాపంలో పదే ఉంటూ అదే తప్పు చేస్తూ మనం ఏం చేస్తుంటాము, సాతానికి విజయం దయచేస్తుంటాం. మరి సంవత్సరం గడిచిపోయింది. దెర్ ఇస్ 25 సంవత్సరము గడిచిపోయింది. 2025 the year 2025 is almost gone. ఇంకొక 5 రోజులైతే మనము 2026లో మనం ప్రవేశిస్తుంటాం. వి స్టెప్ ఇన్ టు 2026. అయితే మనము ఏమి సాధించినాము అనేది ఒక ప్రశ్న మనం అడుక్కోవాలి. లోకరీతిగా ఏమి సాధించినాము, శారీరకంగా ఏమి సాధించినాము అనేది తప్పకుండా మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు మనము వయసులో పెరుగుతుంటాము, మనము మన సంపాదనలో పెరుగుతుంటాము, కొంచెం నష్టపోతుంటాము, వెనుకబడుతుంటాము. కానీ ఉన్న స్థానం నుంచి అయితే కదులుతాం. మరి వెనుకబడి ఉన్నామా, ముందుకు సాగి ఉన్నామా అనే ప్రశ్న మనము అడుక్కోవాలి. దానికోసమే మరి మనము ఈరోజు ఇక్కడ కూడి ఉన్నాం. ఏ విధంగా మరి ఈ సంవత్సరము మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మరి మనము ఎక్కడ నిలబడి ఉన్నాము అనే ప్రశ్నను మనం అడుక్కోవాలని ఒక ఉద్దేశం నాకు కలిగి ఉండే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, స్కూల్కి వెళ్ళిన వారు, కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు, పనిలో కూడా ఎక్కడైనా అప్రైజల్స్ ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. వాళ్ళు చదువుతున్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, దానిని వాళ్ళు పరిశోధిస్తుంటారు. పరీక్షలు ఇచ్చి, టెస్టులు ఇచ్చి వాళ్ళని పిల్లల్ని చెక్ చేస్తుంటారు. మనము కూడా ఇలాంటి తరుణాలు తీసుకుంటూ, ఎందుకు మరి యేసు ప్రభు లోకానికి వచ్చినాడంటే ఎందుకు వచ్చినాడు, మనం క్రిస్మస్ పండుగనే చేసుకోవాలని కాదు. నాట్ జస్ట్ టు సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఆఫ్ అంటే ఉట్టి పండుగ చేసుకోవడానికి కాదు, దానికి వెనుకలే ఉద్దేశం ఉంది. ఆయన ప్రాణము అర్పించడానికి వచ్చినాడు, అందుకే పెద్ద ఉద్దేశం ఉంది. టు గివ్ హిస్ లైఫ్. దాంతో మనకేంటో నిత్య జీవితము, స్వస్థత, ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి మనకి ఈ లోకంలో. కానీ మనం అది సరైన విధంగా గ్రహిస్తూ మరి ఆయనలో ఉన్న స్వాతంత్రము, ఆయనలో ఉన్న ఆ విజయము మనం పొందుకుంటున్నామా లేదా అనేదే మనము ప్రతి ఒక్కసారి ఈ సమయంకి వచ్చినప్పుడు అడుక్కోవాలి. తప్పకుండా అడుక్కోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవురాలు సంవత్సరం చివరికి మరి నేను ఏమి సాధించినాను, ఏ విధంగా నేను ఆత్మీయ జీవితంలో ఎదిగినాను, నేను నా దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాను, ఎంత సమీపంగా వెళ్ళినాను, ఆయన పరిశుద్ధతలో నేను కూడా ఎంత పాలిభాగస్తునిగా ఉన్నాను అనే ప్రశ్న మనం అడుక్కోవాలి. ఆయన పరిశుద్ధుడు, ఈజ్ ఎ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధతనే చాలా ప్రాముఖ్యమైనది.
అది ఎవరికి లేని ఇదన్నమాట. ఆయన పరిశుద్ధతలో మరి మనం ఏ విధంగా ఎంతవరకు మనం సాగి ఉన్నాం, ఎంతవరకు మనం సరి చేసుకుంటున్నాం, ఎంతవరకు మనం దాంట్లో మనం కూడా అంటుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. హౌ మచ్ ఆర్ వీ సీకింగ్ టు గెట్ దట్ హోలీనెస్ ఫ్రమ్ హిమ్. పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి? ఆయన చెప్పిన నడక, ఆయన చెప్పిన మాటలకు విధేయత చూపించడము, ఆయన ఆశించింది చేయడము, అనేది చాలా ఇష్టం మనకు. అది ప్రాముఖ్యంగా ఉండాలని మనం చూస్తున్నాం. ఆ ప్రశ్నలు ఎవరైనా అంటే సమయం కూడా ఉంది ఈరోజు మనకు ఎంతో సమయం ఉంది. అందుకే మరి ముందుకు రావచ్చు. మరి మీరు ఆత్మీయ జీవితంలో ఎంతమంది ఏ విధంగా ఎదిగినారని చెప్పవచ్చు, ఏ విధంగా వెనుకబడినారు కూడా అని చెప్పాలి. మరి ఎంతమంది బైబిల్ చదివినాము, ఈ సంవత్సరం కంప్లీట్ చేసినాము. ఎంతమంది బైబిల్ చదివినారు, ఈ సంవత్సరం కంప్లీట్ చేసినారు? చూడండి, చేతులు లేస్తూనే ఉంటాయి. 1 2 3 4 5 6 7 మిగిలి ఉంది. కంప్లీట్ చేయాలా? కంప్లీట్ చేయడం అనేది అది మనం సంవత్సరంలో ఒక్కసారి బైబిల్ చదవకపోతే ఏం చేయాలి? దాన్ని ప్రయాస పడుతున్నామా? ఎందుకు చదవము అంటే దేవుడు మనకు ప్రధాన స్థానంలో లేడు. గాడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఐ హావ్ సీన్ పీపుల్ పొద్దున్న లేవగానే ఫోన్లు తీస్తారు. పొద్దున్న లేవగా ఎక్కడున్నా ఫోన్ ఉంటాయి చేతిలో. ఫోన్లో ఏం చేస్తుంటాము? గేమ్స్ ఆడుతుంటాము, అది ధ్యానిస్తుంటాము, ఇది ధ్యానిస్తుంటాము. కానీ బైబిల్ చదవడం విషయంలో వెనుకబడి ఉంటాం. ప్రాముఖ్యంగా బైబిల్ చదవడంలో వెనుకబడి ఉంటాం. ఎందుకు? బైబిల్ చదవడము మనకి ఇష్టము లేదు. బైబిల్ చదవడం ఇష్టమే లేదు. కొందరు 2 సార్లు ముగించినారు, కొందరు 3 సార్లు ముగించినారు. కృష్ణ బ్రదర్ 2 సార్లు ముగించినాడు. ఇప్పుడు మళ్ళీ న్యూ టెస్ట్మెంట్ కూడా ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. అలా ఉన్నారు కొందరు. ఎందుకు? ఆశ కలిగి ఉన్నారు. కొందరు ఉన్నారు పెద్దవాళ్ళు ఇక్కడ చదువుతున్నారు, ధ్యానిస్తుంటారు, 2-3 భాషలు ధ్యానిస్తుంటారు, దానిలో ఉన్న నోట్స్ రాసుకుంటుంటారు, దాంట్లో ఉన్న సారాంశం తీసుకుంటుంటారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు దాంట్లో విజయం ఎంత ఉందో, దాంట్లో ఎంతో మధురత ఉందో, దాంట్లో ఎంతో శక్తి ఉందో అన్నది తెలుసు. కానీ మనం ఎందుకు చదవలేకపోతున్నాము? ఇది ప్రశ్న. ఎన్నో మీటింగ్లకు పోతాము, ఎన్నో కార్యక్రమంలో మనం పాల్గొంటుంటాము. అవన్నీ కూడా ఓకే, మంచిదే. కానీ నువ్వు చేసేది చేస్తున్నావా? దేవుని కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. దేవుడు అంటే ఏంటి? ఎవరు దేవుడు? ఎంతమంది చూసినారు యేసుప్రభుని? ఎంతమంది చూసినారు యేసుప్రభుని? కొందరు చెప్తారు, నాకు నిన్న యేసుప్రభు కలలో వచ్చినాడు. ఎలా వచ్చినాడు అంటే తెల్లగా అక్కడ వచ్చి నిలబడ్డాడు, నాకు తెల్లగా వచ్చి ఇట్లా మాట్లాడినాడు. నాకు అట్లా వస్తే నేనైతే భయపడిపోతా. ఎందుకు? దయ్యం అనిపిస్తుంది. అది దయ్యాలు ఉంటాయో మరి ఏముంటాయో నాకు తెలియదు. అవన్నీ కాదు. యేసుప్రభు అలా అట్లా రాడు. ఎలా వస్తాడు? ఎలా? ఆయన ఇచ్చింది మనకు అవయం ఏంటి? ఆయనకి ఇచ్చిన సాధనం ఏంటి? మనకు వాక్యం. దిస్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్. మరి ఇది వాక్యం ఏంటి? సజీవమైన వాక్యం ఇది. దిస్ ఇస్ ద లివింగ్ వర్డ్. మరి ఇది చదవకపోతే, దీని మీద మనం ఆధారపడకుంటే, దీని మీద మనం అనుదినము మనకు దేవునితో మాట్లాడడానికి కావాల్సిన సాధనముగా మనం ఎంచుకోకపోతే, మరి నువ్వు నేను నిజమైన క్రైస్తవులమా కాదా అనేది మనం ఎంచుకోవాలి. బైబిల్ చదవని వారు, బైబిల్ పూర్తి చేయాలని ఆశ లేనివారు, వాక్య ధ్యానము లేని ఆశ కలిగి లేకపోతే, వాక్యంలో మరి దాంట్లో దేవుడు ఏం మాట్లాడతాడో అని ఆశ కలిగి చదవకపోతే, దాన్ని చూడకపోతే మనం నిజమైన క్రైస్తవులము కానే కాదు. ఇది ఖచ్చితం. ఎందుకు అంటే క్రైస్తవుడు ఏం చేస్తాడు? దేవునిని అన్నిటికన్నా ఎక్కువ ప్రేమిస్తాడు. ఓన్లీ దేవుని ప్రేమిస్తాడు. అవునా? ఆ ప్రేమ అదే మొదటి ఇంకా ప్రధాన ఆజ్ఞ. నీ దేవుని ఏమంటాడమ్మా? మార్క్స్ వార్త 12:30 ఏమంటాడు? And you shall love your God with all your heart and with all your soul and with all your mind and with all your strength అంటాడు. ఏంటి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో అంటాడు. What does it say? In all the 4 things are there in the English, right? Heart, హృదయము, with all, నీ జ్ఞానపూర్వకంగా, నీ ఆత్మతో, నీ బలముతో ఏం చేయాలంటే నువ్వు
దేవుని ప్రేమించమంటాడు. దేవుని ప్రేమించినాక ఏం చేయమంటున్నాడు? నీ పొరుగు వారిని కూడా ప్రేమించమంటున్నాడు. పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి? నిన్ను నువ్వు ప్రేమించడం మర్చిపోయా, నీ కోసం నువ్వు జీవించడము మర్చిపో అంటున్నాడు. ఎందుకు? యేసు ప్రభులో ఉన్న ప్రధాన ఏంటి స్వభావము అదే. ఏం చేసినాడు? ఇతరుల గురించి ఆయన జీవించినాడు, ఇతరుల గురించి మరణించినాడు. ఆయన ఏ పాపము చేయని ఆ గొర్రెపిల్ల ఏం చేస్తుంది? మన కోసము మరణించినాడు కదా, గొర్రెపిల్లగా బలి అయినాడు. హీ బికేమ్ సాక్రిఫైస్ ఫర్ ఆల్ ఆఫ్ us. మరి ఎందుకు మనం బైబిల్ చదువుతలేము? ఎందుకు చదువుతలేము బైబిల్? మనము ఎందుకు ధ్యానిస్తలేము? ఎందుకంటే నేను అన్నాను కదా, ఈరోజు వచ్చిన వారు చాలా కఠినంగా వాళ్ళను వాళ్ళు పరిశోధించుకొనే రావాలని చెప్పినాను, లేకపోతే రావద్దు కూడా అని కూడా చెప్పినాను. చాలా మందికి మన దగ్గర రావడం ఇప్పుడు మానేస్తారు, మానేయని పర్వాలేదు, అది వేరే విషయం, దేవుని చిత్తమే. కానీ దేవుని సన్నిధానంకి వచ్చి ఈరోజు వచ్చిన వారు మార్పు పొందాలనే రావాలని నేను ఆశించి ప్రార్థన కూడా చేసినాను. 24 December షుడ్ బి ఎ డే ఆఫ్ రివైవల్. ఉద్యమం రావాలి. ఏదో మనకు పండుగ వచ్చింది అని వచ్చి కూర్చుంటే చాలా తప్పు. పండుగ నువ్వు చేసుకుంటూనే ఉంటావు. ఆ పండుగలో ఉన్న అర్థము తెలుసుకొని ఉన్నావా? యేసు ప్రభు పుట్టుకలో అర్థం తెలుసుకొని ఉన్నావా? ఆయన ఎందుకు పుట్టినాడు, ఆయన ఎందుకు మరి మరణించినాడు అనే దానికి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించినావా? మరి దాన్ని నువ్వు స్వతంత్రించుకుంటున్నావా? ఆర్ యూ మేకింగ్ ఇట్ యువర్ ఓన్? ఆర్ యూ పర్సనలైజింగ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్? అది వ్యక్తిగతంగా నువ్వు చేసుకోకపోతే ఆయన ఇచ్చిన కృపని ఏం చేస్తున్నావు? ఆయన కృప ద్వారానే రక్షింపబడ్డాం, దాన్ని ఏం చేస్తున్నాం? వ్యర్థం చేసుకుంటున్నాం. ఇతరులను ప్రేమించాలా, దేవుని ప్రేమించాలంటున్నాడు. ఎందుకంటున్నాడు? మరి ఆయన ఇష్టమైన దట్ ఈస్ ద మొదటి స్వభావం అనేది మనం చూస్తున్నాం. ఆయన చరిత్రలో అదే ఉంటుంది. ఆయన హిస్టరీ అంతా దేవుని, ఆయన జీవితం అంతా కూడా అదే చూస్తాం. హీ లివ్ ఫర్ అదర్స్ అని చూస్తున్నాం. మరి కొన్ని నేను చూసినాను, 10 పాయింట్స్ ఉన్నాయి, 10 నేను లెక్కబెట్టి చూసినాను. ఈ 10 దాంట్లో మరి మొదటిది ఏం చూసినాం మనము? దేవునిని ప్రేమించడం. ఇది మనలో దేవుని ప్రేమిస్తున్నామా? మొదటి దాంట్లోనే ఎంతోమంది ఫెయిల్ అయిపోయినాం. రోజు పొద్దున్న లేవగానే బైబిల్ చదవడము, ప్రార్థన చేసుకోవడము, మరి ఆయన చెప్పిన మాటలో నుంచి దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు ఏంటి అనేది ఒక పద్ధతితో చదవడము, ఒక ఆశతో చదవడము, ఇది లేకపోతే మొదటి ఆజ్ఞలో మరి ఏమైనా మనము ఫెయిల్ అయిపోయినట్టే. యు ఆర్ ఫెయిల్డ్ అటర్లీ. మరి అలాంటి అటర్గా ఫెయిల్ అయినప్పుడు మరి ఆయన జన్మదినము చేసుకోవడానికి, ఆయన జన్మదినంలో నువ్వు పాలిభాగస్తురాలుగా ఉండడానికి, పాలిభాగస్తునిగా ఉండడానికి నీకు అర్హతనే లేదు. యు ఆర్ నాట్ దేర్, యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్. ఎందుకు? మరి ఆయన వచ్చింది ఎందుకు? నీ రక్షణ కోసం వచ్చినాడయ్యా. నిన్ను రక్షించుకోవడానికి వచ్చినాడు. నిన్ను రక్షించుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు ఆయన జన్మించినాడనే పాడుకుంటూ పోతున్నావా? నేను ఆ మార్పు వచ్చిందా? రేపు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావా? పరలోక రాజ్యం ఎంతమంది వెళ్తున్నారు చెప్పండి, చేయలేపండి. ఇప్పుడు బైబిల్ చదివేలో అయితే చాలా మంది లేరు, వాళ్ళు వెళ్తారని కూడా గ్యారంటీ లేదు. దేవుని ప్రేమిస్తేనే వెళ్తావు. దేవుని ప్రేమించకపోతే ఎందుకు వెళ్తావు నువ్వు ఆయన దగ్గరికి? నువ్వు ఆయనను ప్రేమించకపోతే వెళ్తావా? ఆయన ఆజ్ఞలకు నువ్వు విధేయత చూపించక వెళ్తావా? వెళ్ళవే. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 22:37 కూడా అంటాడు. ఏమంటాడు? మత్తయి 22:37 ద్వితీయోపదేశ కాండము 6:5 దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితోటి మరి ఆయనను ప్రేమించుమని అంటున్నాడు. అవునా కదా? అదే వచనాలు ఉంటాయి దాంట్లో, అన్నింటిలో ఈ 3-4 వచనాలు అవే ఉంటాయి. మరి ఇతరులను కూడా ప్రేమించమని ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్త 15:12, John 15:12 ఉంటుంది. దిస్ ఈజ్ మై కమాండ్మెంట్ దట్ యు లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ అంటాడు. ఒకరినొకరు ప్రేమించుకోమంటున్నాడు. ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించండి అంటున్నాడు. ఇతరుల గురించి ఆలోచించండి, ఇతరుల గురించి జీవించండి అంటున్నాడు. 1 యోహాను 4:7 అంటాడు, బిలవడ్ లెట్ us love one another for love is from God and whoever loves has been born of God and knows God అంటాడు. మత్తయి సువార్త 22:39 ఇంకా బాగుంటాడు. యూ షల్ లవ్ యువర్ నేబర్ యాజ్, నీ పొరుగు వారిని నీ విధంగానే ప్రేమించమంటున్నాడు. ఈ రెండిట్లో
ఈ రెండిట్లో మరి దేవునిని ప్రేమిస్తున్నామా? పొరుగువారిని ప్రేమించడం వదిలేయండి. చాలామంది అదైతే ఆ స్టేజ్ దాకా ఎదగము, కానీ దేవుని ప్రేమించడం విషయంలోనే మనము ఫెయిల్ అయిపోతుంటాం. మరి మూడోది అంటున్నాడు ఏంటి? విశ్వాసం ఇంకా నమ్మకం అనేది అంటాడు. విశ్వాసం అండ్ నమ్మకం, ఫేత్ అండ్ బిలీఫ్ కదా. దేవునికి ఏమి ఇష్టము? ఆయన మన దగ్గర కోరుకునేది ఏంటి? మన విశ్వాసం సంపూర్ణంగా ఆయనలో ఉండాలని ఆయన కోరుతున్నాడు. హీ వాంట్స్ అస్ టు బిలీవ్ హిమ్. యోహాను సువార్త 6:29 అంటాడు. 6:29 అంటాడు. యోహాను 6:29 ఏమంటున్నాడు? యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే. అంతే, దేవుని క్రియ. దేవుని క్రియ ఏంటి? నువ్వు ఆయన పంపించిన వాని యందు విశ్వాసము ఉంచుట. విశ్వాసం ఉంచుట అంటే ఆయన నీతో మాట్లాడాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? వాక్యమును చదువుతూ రోజు దాంట్లో నుంచే నీ ఉద్యోగంలో కూడా నీకు కావాల్సిన సలహాలు కూడా ఇక్కడి నుంచి వస్తాయి. నువ్వు జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలనేది కూడా ఇక్కడి నుంచే వస్తాయి. నువ్వు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా ఇక్కడి నుంచే వస్తాయి. నువ్వు ఏమి తినాలనో తినొద్దు అనేది కూడా ఇక్కడి నుంచో వస్తుంటుంది. నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలో అనేది కూడా నీ వాక్యమే నీకు స్పష్టపరుస్తుంటుంది. తప్పకుండా అన్నీ కూడా ఏం చేస్తుంది? వాక్యమే నీకు బోధిస్తుంటుంది. మరి దాన్ని చదవకపోతే మరి నీకు దైవ జ్ఞానం ఏ విధంగా మరి వస్తుంది? అనుకోకండి ఏదో విధంగా వచ్చేసి ఇట్లా వచ్చి ఏదో దిగిపోతుంది అనుకోకండి. ఎంతమంది అనుకుంటున్నారు కళలో వచ్చేస్తుందని దైవ జ్ఞానము? నాతో మాట్లాడతానంటే దేవుడు ఎలా వచ్చి మాట్లాడతారు చెప్పండి? నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు అనుకో, చీకట్లో వెళ్తున్నావు అనుకో, ఎవరు కనిపిస్తలేరు, చీకట్లు ఉన్నావు, నీ వెనుక నుంచి జోషువా అన్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? జోషువాను అటు చూడకుండా ఇటు చూడకుండా ఏం చేస్తావు? పరుగుతావు. అంతే, నేనైతే పరుగుతా. పరిగెత్తావా లేదా? ఏమి డేవిడ్ పరుగుతావా? చూస్తావా అటు ఇటు? చూస్తావా నువ్వు? అంటే దేవుడు ఆ విధంగా మాట్లాడాడు. దేవుడు వాక్యానుసారంగా మరి ఎంతో క్లారిటీతో దాంట్లో ట్రాన్స్పరెన్సీతో మాట్లాడుతుంటాడు. ఏ విధంగా మాట్లాడతాడు? ఏదో వాక్యము తీసి మానేది కాదు, ఒక పద్ధతిగా ఒక ఏమంటారు డిసిప్లిన్గా క్రమశిక్షణతోటి నువ్వు చదివితే ఆ క్రమశిక్షణతోటి ఆయన మాట్లాడతాడు. హీ విల్ టాక్ టు యూ ఇన్ దట్ మేనర్ కదా. మరి అలాంటి ప్రయాస పడుతున్నామా చెప్పండి. మరి ఎవరెవరు బైబిల్ చదవలేదు ఈ సంవత్సరం చేయలేపాడు, ఇది మంచిగా ఉంది. ఎవరెవరు బైబిల్ చదవలేదు చెప్పాడు, చేయలేపాడు. అట్లా లేపము ఇట్లా లేపము. చదివినారు, కంప్లీట్ చేయలేదు చెప్పండి. అది ఫస్ట్ నేను అడిగేది అది. చదివిన అందరు చదివినారండి, కంప్లీట్ చేయని ఎవరెవరు ఇక్కడ నుంచి అది ఎవరికి ఇవ్వాలి ఉత్తరం? ఇప్పుడు మీరు ఉద్యోగంకి వెళ్తారు, డబ్బులు సంపాదిస్తారు, సంతోషంగా ఉంటారు, హాలిడేస్కి వెళ్తారు, భోజనాలు చేస్తారు, గేమ్స్ ఆడతారు, అన్నీ ఏంటి ముచ్చట్లు పెడతారు, టీవీ చూస్తారు, ఫోన్ల మీద ఉంటారు, గేమ్స్ అన్నీ చేస్తారు. మరి బైబిల్ ఒక సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేయాలంటే రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలా? సుమారు 3 చాలు. 3 చాలు బ్రదర్, 3. బ్రదర్ ఇంకా జల్దీ చదువుదామని ఆయన అది 3 చాలు. ఇక కొన్ని ఉంటాయిలేండి పెద్దగా ఉంటాయని, అవి ఉంటాయి కానీ సరే 3 అధ్యాయాలు రోజుకి చదివినా సంవత్సరంలో నువ్వేం చేస్తావు? బైబిల్ 3 చదవడానికి ఎంత సమయం అవుతుంది చెప్పండి? 3 అధ్యాయాలు ఇప్పుడు చేయలేపినారే మేము చదవలేదు అని. దాంట్లో చదువు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువు వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? అది 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 ఆ స్టేజ్కి మెల్ల వెళ్దాము. ఫస్ట్ చదవటోళ్ళని పట్టుకుందాము. ధ్యానించడం చాలా దూరము, చదవడము కష్టము. అందుకే ఏం చేస్తారు? డోర్ల దగ్గర క్యాలెండర్లు పెట్టుకుంటారు. మనం అడుగుతాం కదా మళ్ళీ
డోర్ మీద క్యాలెండర్ పెట్టుకుంటారు. ఎందుకు? పోతా పోతా టక్క టక్క ఈరోజు ఏ వాక్యం ఉందా, ఈరోజు ఈ వాక్యం ఉందా, చదివినా. ఎందుకు? మళ్ళీ మనం అడిగినా మనకి ఈరోజు వాక్యం చదివినా అంటే చదివినా. అబద్ధం ఆడొద్దని, అబద్ధం ఆడొద్దని. అట్లాంటివి కూడా ఉంటుంది. మనం ఏం చేస్తాము, మన నీతితో మనం ఏం చేస్తాము, దానిని సరి చేసుకుంటుంటాం. ఇవి తప్పు. బైబిల్ చదవలేదు, బైబిల్ కంప్లీట్ చేయలేదు అని దాని వెనకాల మనకు ఆ ఆసక్తి లేకపోతే దేవునిలో మనకు ఆసక్తి లేదు. ఎప్పటికైనా నష్టమే. నేనైతే గ్యారంటీగా చూసిన, నా జీవితంలో చూసిన, ఎన్నోసార్లు చూసిన, ఓడిపోయినా, చాలా మటుకు ఓడిపోయినా. ఎందుకు? దేవుని వాక్యము, దేవుని మీద నేను ఆధారము పెట్టలేదు. ఐ డి నాట్ డిపెండ్ ఆన్ ద లార్డ్. హౌ విల్ డిపెండ్? నేను చూసినాను, నా పిల్లల్లో మధ్యలో చూసినాను, మన యవనస్తులు మోకాలు ఉండి వాళ్ళు బైబిల్ చదువుతుండే చిన్నప్పుడు. పెద్ద పెద్దగా అవుతుంటే ఏమవుతుందంట, రాజగుర్రము గాడిద తయారవుతుంటుందంట. మోకాలు ఉండడం వద్దేయండి, మోకాలు కూర్చొని కూడా చదవరు, కూర్చొని కూడా చదవడం బంద్ చేసారు. వెనకబడాలా, అరే చదివినావా అంటే అంటారు. ఎంత చదివినారు అంటే చదివిన. ఎందుకు చదివినా అంటే ఏం చేస్తే ఇట్లా తీస్తారు. ఫస్ట్ ఇట్లా తీసే లోపల కీర్తన 119 వస్తుంది. ఇది కాదులే, సెకండ్ తీస్తాడు. అది తీసే లోపల అది ఎక్కువ ఉంటుంది, అది కూడా కాదులే, థర్డ్ టైం లెక్క అని మూడోసారి తీస్తారు అని 137 17 అట్లాంటివి చదువుకొని పోతారు. ఎందుకు? ఒక పద్ధతితోటి, ఒక ఆశతోటి, దేవా ఈ సంవత్సరం నువ్వు నాతో మాట్లాడు. యూ హ్యావ్ టు టాక్ టు మీ గాడ్, యూ హ్యావ్ టు లీడ్ మీ గాడ్, యూ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ మీ మై లార్డ్, యూ హ్యావ్ టు బీ మై ఎవ్రీడే కంపానియన్. నాతోటి నువ్వు ప్రతి ఒక్క నాతోటి నువ్వు అనుదినము నాతోటి సహవాసము చేయు దేవా, నాకు ఆదరణకర్తగా ఉంటూ నా తోడుగా ఉండు దేవా అని అడుక్కుంటుండాలి. ఎందుకైతే అప్పుడు నీ కష్టము నష్టము. నోబడీ కెన్ టచ్ యూ, ఎవరిని ముట్టలేరు. నోబడీ కెన్, బికాస్ హీ ఈజ్ విత్ యూ. మరి ఆయన తోడు తీసుకోవాలంటే ఎవరు తీసుకువెళ్ళాలా? ఎవరు తీసుకుని వెళ్ళాలా? ఎవరు? మనము. దేవా నా తోడే ఉండు దేవా అని అడుక్కోవాలా. అది ఇప్పుడు ఎట్లా మొదలు పెడతావు? పొద్దున్న లేవగానే నువ్వు చేసేది చెయ్యు, నువ్వు చేసేది చెయ్యు, ముఖాలుండు, ప్రార్థన చెయ్యు, బైబిల్ చదువు, ఆస్క్ హిమ్. ఇవి లేకపోతే తప్పకుండా నువ్వు ఏమవుతావు? పడిపోతావు. అందుకే ఆయనలో విశ్వాసం పెట్టుకోమంటున్నాడు. ఆయనలో విశ్వాసం పెట్టుకొని ఇంకేమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. దేంతోటి? విశ్వాసము ద్వారా. ఎంతమంది రక్షింపబడ్డారు చెప్పండి నాకు? రక్షింపబడినా అంటున్నారు కదా, చెప్పండి మరి. నీకెలా తెలుసు నువ్వు రక్షింపబడ్డావని? చేయలేపండి. ఎవరైనా నేను అందరిని అడుగుతా ఇప్పుడు. బ్రదర్ మీరు చెప్పండి, మీరు రక్షింపబడినా అంటున్నారు, మీకు ఎలా తెలుసు మీరు రక్షింపబడ్డారు? ఏంటి? దేవుడు అంటే భయము. అందుకే ఆశ్చర్యకార్యాలు చూస్తాం. మామూలు కాదు, వాళ్ళ జీవితాలు ఏం చూస్తున్నాం మనము? ఆశ్చర్యకార్యాలు చూస్తాం. ఎందుకు చూస్తున్నాము? దేవుడు అంటే భయము. నువ్వు ఫస్ట్ ఏమొస్తుంది? దేవుడు అంటే వంకాల మనము, అమ్మా ఆయన మామూలు మనిషి కాదయ్యా, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఆయన అనుకుంటే ఆయన ప్రాణం ఇచ్చినాక ఇక ఆయన ఇచ్చిన ప్రాణంనే మనం ఏం చేస్తున్నాము? లెక్క పెట్టలేదనుకోండి, ఆయన ఉగ్రత తీవ్రంగా ఎట్లుంటుందంటే దాన్ని మనము సహించలేము. వీ కెనాట్ టాలరేట్, వీ కెనాట్ బేర్. టెరిబుల్గా ఉంటుందని గమనించాడు. మరి నీకేం చెప్పు? నువ్వు రక్షింపబడ్డావా? ఎలా తెలుసు నీకు రక్షింపబడ్డావని? బ్యాప్టిజం తీసుకున్నా, కథం 0. బ్యాప్టిజం తీసుకుని అయిపోయినామా? నెక్స్ట్ నువ్వు చెప్తే ఈజీగా అయిపోతుంది. మరి బైబిల్ చదివినా? వెరీ గుడ్. ఇవాళ చదవలే, ఓకే. నిన్న చదివినావు? నిన్న కూడా చదవలే. ఇక నిన్నలు ఎన్ని ఉంటాయి? నిన్న 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 ఎన్నో పోతాయి. మరి ఈరోజు నీకు దేవుని భయం లేదు, నిన్న దేవుని భయం లేదు. నువ్వు రోహన్, నువ్వెందుకు? నువ్వు రక్షింపబడ్డావన్నా? ఎందుకు నువ్వు రక్షింపబడ్డావు?
ఆ? నువ్వు దేవుని క్రియలు చూస్తున్నావు. ఇప్పుడు ఆయన క్రియలు చేసినందుకే నువ్వు రక్షింపబడ్డావా? మరి నీలో వచ్చిన మార్పు ఏంటి? ఇది ప్రశ్న. నీలో వచ్చిన మార్పు ఏంటి? నేనున్న రోహన్ ఈ విధంగా ఉండే, ఇప్పుడు నేను ఈ విధమైన రోహన్ అయినాను. సిద్ధు నువ్వు అవన్నీ ఏమని ఒప్పుకొని ఆయన క్షమించి, అదే ఫ్రీ. ఆయన ఫ్రీగా ఇచ్చేసినాడు. ఆయన కృప ద్వారా మనం రక్షింపబడ్డాం, ఫ్రీ. దాని పెద్ద మనం లెక్కబెట్టడం కాదు. నీలో వచ్చిన మార్పు ఏంటి? నీలో వచ్చిన మార్పు ఏంటి సుగుణ? నీ వదిలేసి మళ్ళీ దేవునే పట్టుకో. నీలో వచ్చిన మార్పు ఏంటి? అది దేవుడిని పట్టుకున్నాడు. ఆయన కృప, అది ఆయన ప్రేమ. నీలో మార్పు ఏమన్నా వచ్చిందా? నీలో అంటే దేవునికి నువ్వు మెహర్బానీ చేస్తున్నావా? ఆలోచించండి. అది నేను ఆ పాయింట్ రావాలని అందరికీ. ఏంటి? నేను ఇప్పుడు బ్రదర్ ఏం చెప్పిండు, నాకు దేవుడు అంటే భయము అనేది. ఆ భయం అనేది ఉంటే ఫస్ట్ చెప్తున్నా ఏంటి, మనము సరి చేసుకో. ఇంకోటి ఏంటి, ఆశ్చర్యకార్యాలు చెప్తున్నారు. కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆశ్చర్యకార్యాలు చూసి నా విశ్వాసం అంతా నేను ఆయన మీద ఆధారపడుతున్నాను. ఐ డిపెండ్ ఆన్ హిమ్. ఆయన మీద ఆధారపడుతున్నాను. నా ఆలోచనలు కాదు, నా ఇష్టాలు కాదు, కానీ దేవుని ఇష్టాలు. బ్యాప్టిజం తీసుకున్నందుకు నేను రక్షింపబడుతున్నాను వాళ్ళు ఇంకా ఎక్కడున్నారు? ఎల్కేజీలోనే ఉన్నారు. నువ్వు బ్యాప్టిజం తీసుకున్నందుకు రక్షింపబడలే. దేవుడు ఆయన కృప ద్వారా మనను ఉచితంగా ఇచ్చినాడు. నేను అంటే ఒకరంగా చాలా మంది అదే అనుకుంటారు, వాడు ఏదో అనేస్తున్నాడు వాని విషయంలో కాదు. కానీ డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. అర్థమైందా ప్రణీత్? దిస్ ఇస్ జస్ట్ జనరల్ స్టేట్మెంట్ ఐఎమ్ గివింగ్. జాషువా నువ్వు అమ్మా ప్రేయర్ ఎక్కువ చేస్తున్నావు. ఎందుకు? ఎక్కువ కృపలు కావాలా? ఎక్కువ విజ్ఞాపనలు ఉన్నాయి, ఎక్కువ ఆశలు ఉన్నాయి. ప్రేయర్ ఎందుకు ఎక్కువ చేస్తున్నావు చెప్పండి. ఈ పాయింట్స్ తప్పకుండా. ఎందుకు? నువ్వేమన్నా తెలుసా, నేను ఆయనలో నమ్ముకుంటున్నా అంకుల్, ఆయనలో విశ్వాసం పెట్టుకుంటున్నా, నేను విజ్ఞాపన చేస్తే ఆయన నా మొరకి ఆలకిస్తున్నాడు, ఆయన అందుకే ఏం చేస్తున్నాడు, నన్ను సరి చేసుకుంటున్నాడు అని ఏంటి, ఆయనలో సమయము నేను ఎక్కువ గడుపుతున్నాను. ఆ దాంట్లో ఉన్న నేను ఎన్నో జయములు చూస్తున్నాను. ఐ యామ్ ఎ విన్నర్ బికాస్ ఐ స్పెండ్ మై టైమ్ ఇన్ హిమ్. ఈ తలంపు ఎంతమందికి ఉంది? నేను విజయంగా ఉన్నాను ఎందుకంటే నేను దేవునిలో ఉంటున్నాను, దేవుని వాక్యం చదువుకుంటాను, దేవుని మీద ఆధారపడతాను, పాపంలో నేనేం చేస్తున్నాను, వద్దనేస్తున్నాను. ఈ తలంపులు ఉండాలి. కానీ ఏదో వస్తున్నాము పోతున్నాము, ఆదివారం రాకపోతే అనేది వేరే విషయము, బుధవారం రాకపోతే అది వేరే విషయం, అవి అన్నీ కాదు. కానీ మరి నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావా? ఏ విధంగా నువ్వు లోకరీతిగా ఎదగాలని ఆశపడుతున్నావో నీ ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుతున్నావా? దేవుడు నీకు వ్యక్తిగతంగా ఎంతమందికి తెలుసు చెప్పండి? వ్యక్తిగతంగా తెలుసు. 1 2 3 4 అది 5 6 6 7 వ్యక్తిగతంగా తెలుసు. ఏంటి? పర్సనలీ యు నో హిమ్. ఆయన నాకు ఆయన దేవుడు సర్వలోకానికి దేవుడు, కానీ నాకు ఆయన వ్యక్తిగతంగా తెలుసు. నాతో ఈ విధంగా మాట్లాడినాడు, నన్ను ఈ విధంగా నడిపించినాడు, నేను పొరపాటు చేస్తున్నప్పుడు నేను ఏం చేసినాడు, సరి చేసుకున్నాడు. అవన్నీ ఎప్పుడు వస్తాయి? వాక్యము చదువుకునేటప్పుడు నాకు అనిపిస్తుంది. చాలా మటుకు ఏమనిపిస్తుంది అంటే ఏదో అంటే ఆశ కలిగి లేకపోతే మనము రక్షింపబడనమని అనుకోవడము వ్యర్థమే. ఎందుకు? మనం రక్షింపబడ్డామంటే ఎవరితో నింపబడతాం? మనము బై ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మనం ఏం చేస్తాడు, మనను ఏం చేస్తాడు, తీసుకుంటాడు అనమాట. ఏంటి? మనను ఆయన సొంతం చేసుకుంటాడు.
ఆయన సొంతంగా చేసుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఆయన సొంతంగా చేసుకున్నప్పుడు ఏం చేస్తాను? భాషలలో మాట్లాడమనేది కాదు. కొందరు మాట్లాడతారు, కొందరు అది వేరే విషయం. కానీ నీలో మార్పు అనేది ఎవరు చెప్తారు? పక్క వాళ్ళు చెప్తారు, ఇతరులు చెప్తారు. అరే ఈయనలో మార్పు ఉంది, ఈమెలో మార్పు ఉంది. దెర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ దిస్ పర్సన్, దెర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ దట్ పర్సన్. మార్పు ఉంది. ముందు ఇలా ఉండే, మనం చెప్పుకోవడం కాదు. ఎవరు చెప్పాలా? ప్రజలు చెప్పాలి. అలాంటి జీవితం జీవిస్తున్నామా? లోకంని మర్చిపోండి. లోకం ఇంకెన్ని రోజులు ఉండవు. ఏదో బతికేస్తున్నాం కదా, బతికేస్తాం అలానే. ఇంకా కొన్ని ఐఎమ్ టెల్లింగ్, అంటే ఆయన రాకడ చాలా త్వరలో ఉంది. మానవులు ఒకరినొకరితో ప్రేమించుకొని జీవించమని దేవుడు ఆశిస్తుంటే, ఒక్కొక్క దేశం ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఫైటర్స్ చేస్తున్నారు, బాంబర్స్ చేస్తున్నారు, మిజైల్స్ చేస్తున్నారు. అవునా లేదా మోహన్? ఎట్లా చేస్తున్నారు? ఇంటర్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అంట. 20 నిమిషాల్లో అమెరికా నుంచి వాడు షూట్ చేస్తే హైదరాబాదు 20 నిమిషాల్లో ధ్వంసం. సూపర్ సోనిక్ సౌండ్స్. 20 నిమిషాల్లో మిజైల్ రావడం ఎంత? ఏ స్పీడ్లో రావాలి? అది సూపర్ సోనిక్ స్పీడ్స్లో రావాలి. అది ఎట్లా వస్తుందో కూడా తెలియదు మనకు. మనం దాన్ని ఎదిరించాలంటే కూడా రాదు. అంత ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఎందుకు చేసుకుంటున్నారు? మానవుడే ధ్వంసం చేసుకోవడానికి. ఆ ధ్వంసం చేసుకోవడానికి ఏమి లాభము? దేవుడు ఏమంటున్నాడు? ఇతరులను ప్రేమించమంటున్నాడు. అంటే లోకంలో ఏం లేదు దేవుడు ఇంకా. అంటే ఏంటి? మనం ఇంకెక్కువ చూస్తున్నాం ఇవన్నీ. ఇప్పుడు చూస్తున్నారా? నిన్న మొన్న ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? మా దగ్గర ఇన్ని ఫైటర్స్ బాంబర్స్ ఉన్నాయి, మా దగ్గర ఇన్ని ప్లేన్స్ ఉన్నాయని వీడు చెప్తే, ఇండియా చెప్తే రష్యా ఇందంటాడు, చైనా ఇంత అంటాడు. పాకిస్తాన్ ఏం చేసింది? మా ఏరియా మీద నుంచి ఇండియన్ ప్లేన్స్ ఏవి కూడా పోవద్దు అంటాడు వాడు. వాళ్ళు ఎయిర్ స్పేస్ అన్ని బంద్ చేసి పెట్టినారు. అంటే ఇలాంటి అంటే ప్రేమ లేని జీవితాలు, ప్రేమ లేని ఈ సందేశంలో ఏం చేస్తున్నారు? మరి ఇతరులతోటి వాళ్ళు పంచుకుంటున్నారు. మరి మనము ఈ చివరి రోజులలో ఏ విధంగా జీవిస్తున్నాం? ఇప్పటికీ మనం సరి చేసుకోకపోతే ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళి ఏం చేద్దాం చెప్పండి? 2026 ఎలా ఉండాలి మనకు? అది కూడా అడుగుతాను నేను. ఆ తర్వాత అందరికీ తెలిసిన వాక్యం ఏది? 3:16, యోహాను 3:16 ఏమంటాడు? లోకంలో ఎంతో ప్రేమించాను అంతగా అతని హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్ కదా. మరి ఆయనలో విశ్వాసం ఉంచుకుంటున్నామా? మరి ఆయనలో జీవిస్తున్నామా? లేకపోతే ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరు పరిచర్య చేయడానికి బయటికి రావాలి. దేవుని పిలుపు అలా ఉండాలి. ఎలా ఉండాలంటే ఎన్నో ఆత్మలు ఇంకా రక్షింపబడలేదు. ఉన్న ఆత్మలు వెనుకబడుతున్నాయి. ఉన్న ఆత్మలు ద్వేషముతోటి, సొంత ఆలోచనతోటి, స్వార్థముతోటి ఏమవుతున్నాయి? సంఘాలు విరిగిపోతున్నాయి. ఏం చేస్తాడంటే సాతానుడు మంచి కార్యమని చూపిస్తాడు. చూపించే ఏం చేస్తాడు? ఐక్యత నిరగొడుతున్నాడు, సంఘాలను విడగొడుతున్నాడు. ఎందుకు? దేవుని కార్యం ఎక్కడ జరుగుతుంది అక్కడ తప్పకుండా సాతానుడు ఉంటాడు. మరి దాన్ని ఎదిరిస్తూ అది సరి చేసుకుంటూ మనము కొత్త ఆత్మలను గెలుచుకోవడానికి మనము ప్రయాసపడాలి. ఒక్క ఆత్మ కూడా పోగొట్టుకోదని ఒక ఆశ ఉండే, కానీ ఆత్మలు మనతో సహకరించకపోతే అది దేవునికి వదిలేస్తామని గుర్తుంచుకోండి. మరి మీ ఆత్మ ఎక్కడుందో అనేది ప్రశ్నించుకోండి. 4వది, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం ఎంతమంది చూపిస్తున్నారు చెప్పండి? చేయలేపండి. ఎవరు చూపిస్తున్నారు? ఎన్ని చూపిస్తున్నారు? పరిపూర్ణంగా చూపిస్తున్నారా? పరిపూర్ణంగా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం, పరిపూర్ణంగా. ఇది కరెక్ట్, ఇది రాంగ్. దేవునికి ఏముండదు? మధ్యలో ఉండదు దారి. ఏముంటుంది? రైట్, రాంగ్, ఎస్, నో. మధ్యలో నడుచుకుంటా ఇక్కడి నుంచి కొంచెం ఇక్కడ కాంప్రమైజ్ అయిపోయింది అనేది జీవితమే లేదు. సై హే నహీ హే, ఖతం. అందుకే నన్ను చాలామంది ద్వేషిస్తారు. చాలామంది నన్ను ఎందుకు ద్వేషిస్తారు? ఇందుకే నేను ఎందుకు
సై అంట, లేకపోతే నహి అంట. అది గ్యారంటీ. బైబిల్ చెప్తుంది, అది నా కాదు. బైబిల్ తప్పకుండా నువ్వు సై అందుకంటాడు, నులివెచ్చిన స్థితిలో ఉంటే నువ్వు నేనేం చేస్తా అంటున్నాడు, నా ఉదర్కన్నా ఇదర్కా క్యా కడితే ఉమ్మి వేస్తాడంతే. ఆయనకు అందరికన్నా ఏంటి ఇష్టం లేని మనుషులు అంటే ఎవరు? హిపోక్రేట్సే, ఇలాంటి వాళ్ళు, నులివెచ్చిన స్థితిలో ఉన్నటోళ్ళు. అసలు నులివెచ్చినతనం అనేది ఎంతమందికి ఉంది చెప్పండి? నులివెచ్చినతనం ఎంతమందికి ఉంది? పోనీలే, చెల్తా చెల్లేదో, ఏమవుతుంది? ఇలాంటి జీవితం జీవిస్తే నువ్వు ఇంకా రక్షింపబడలేవు. మరి నీ ఆత్మ కోసం నువ్వేం చేయాలా? ప్రయాసపడాలా. ఈ సంవత్సరం అన్న నేను సరి చేసుకుంటా దేవా, ప్రతి అడుగున నేను ఒక నిర్ణయం తీసుకోవడానికి ఏం చేస్తున్నా, నేను ప్రోత్సహిస్తున్నా అంతే. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు మోటివేట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ దట్ డెసిషన్ టు వాక్ ఇన్ ద లార్డ్స్ వే. లేకపోతే ఇక్కడనే వదిలిపెడతాడు దేవుడు. హీ విల్ లీవ్ యూ హియర్, అది గ్యారంటీ. ఇక్కడ ఉన్న ఈ 60 మందిలో ఎంతమంది ఇక్కడనే ఉంటారో చెప్పండి? ఎంతమంది పైకి వెళ్తారు చెప్పండి? ముగ్గురు క్లియర్గా ఉన్నారు. ముగ్గురు అయితే మేము పోతాం అంటున్నారు. ముగ్గురు, ఒక నలుగురు అనుకోండి. తగిన వాళ్ళు ఇంకా మేము సరి చేసుకోవాలా, ఇంకా కాన్ఫిడెన్స్ లేదు, మళ్ళీ ఇంకా ఎక్కడో ఒక దగ్గర మేము ఇంకా సరి చేసుకోవాలి లేవు. ఎందుకు? కానీ అట్లనే జీవిస్తాము, చేంజ్ చేసుకోము. వి వోంట్ చేంజ్. సమయం ఉంది కదా, సమయం ఉన్నప్పుడు చేసుకుందాంలే. ఇప్పుడు ఇంకా మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన సర్కిల్స్ ఉన్నాయి, ఇక మన ఆశలు ఉన్నాయి, ఇంకా కొంచెం సంపాదించుకుందాము, ఇంకా కొంచెం చేసుకుందాం, ఇదే ఉంటుంది. కానీ నువ్వు సరి చేసుకోకపోతే ఆయన ఎలా వస్తాడండి? దొంగలాగా వస్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు కమ్ యాజ్ ఎ థీఫ్. నాకు తెలియకుండా వస్తున్నాడు. మన దేవుడు భయపడి దొంగలాగా వస్తున్నాడా? ఎందుకు? మనం సిద్ధంగా ఉంటేనే, సిద్ధంగా ఉన్న వారినే తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? లేదండి, పనికి వెళ్ళినాను. మరి పని చేసుకో. ఈరోజు మీటింగ్ గురించి ఎప్పుడు చెప్పినాం మనము? ఈరోజు మీటింగ్ గురించి ఎప్పుడు చెప్పినాం? 10-15 days పెట్టినామా? అదే ఒకరోజు సిగ్గా అయిపోతే ఏం చేస్తాం? లీవ్ తీసుకోమా? తీసుకుంటాం. మరి 15 రోజుల ముందు చెప్పిన దానికి ఎంతమంది సిద్ధపాటుతో వచ్చినారు? నేను ఈ మాట కూడా అన్నా. ఏమన్నా? మారడానికే రండి ఆ రోజు అని చెప్పిన. అవునా? ఎంతమంది విన్నారా ఆ రోజు వాక్యం? అన్నారా? విన్నారా? మారడానికే రావాలా, సిద్ధముతో రావాలా, ఎన్నో జయాలు పొందుకోవాలా. వచ్చే నూతన సంవత్సరంలో నో కాంప్రమైజింగ్ క్రిస్టియన్ లాగా జీవించాలా. నో కాంప్రమైజ్. ఏమైనా కానీ, నా తల్లి కానీ, నా భార్య కానీ, నా తండ్రి కానీ, నా తమ్ముడు కానీ, ఎవరైనా కానీ దేవుడే ప్రధానం, అంతే. ఆ విధంగా ఉంటే వాళ్ళు కూడా ఏమవుతారు? మారుతారు. వాళ్ళు కూడా మారుతారు. చూడండి, వాక్యం వస్తున్నప్పుడు అలాంటివి జరుగుతూనే ఉంటాయి. డోంట్ గెట్ డిస్టర్బ్. తప్పకుండా ఎక్కడ కార్యం జరుగుతుంటుందో అక్కడనే వచ్చి వాడు ఏం చేస్తుంటాడు? డిస్టర్బ్ చేస్తుంటాడు. కమ్సెట్. మరి ఆ విధమైన స్థిరతతో జీవించాలి. యూ హ్యావ్ టు. నా గురించి కాదు, మీ గురించి కాదు, దేవుని కోసము. ఆయన అందుకే అంటున్నాడు. ఏమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12-13 ఏమంటున్నాడు? 10:12-13. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాను భయపడి. మీకేం వాక్యం అవసరం లేదయ్యా? ప్రణీత్ గారు, స్టీవెన్ గారు, మార్గంలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను సేవించి నీ మేలు కొరకు నేడు
నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టుడలను అనుసరించి నడుచుకొనున్నది మాట కాక అంతే. ఏమంటున్నాడు? ఆయన ఆజ్ఞలను నడుచుకోమంటున్నాడు అంతే. ఇతరులను ప్రేమించమంటున్నాడు. ఆయన ప్రధాన స్థానం ఇవ్వమంటున్నాడు. ఇంకేం కొడతలేడు. తక్కినన్ని ఆయన ఇస్తాడు. He will provide your needs. Seek ye first the kingdom of God and all his righteousness, and all these things shall be added unto you. ఆయన రాజ్యముని, ఆయన నీతిని మొదట వెదుకుడి, సమస్తము మీకు సమస్తము. ఏమంటున్నాడు? సమస్తము. మామూలు కాదు. నేను అందుకే అంట, నీకేదైనా ఛాలెంజ్ ఉందనుకోండి, నీకేదైనా అనారోగ్యత ఉందనుకోండి, నీకు ఒక ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు వెనుకబడి ఉన్నావనుకోండి, ఉద్యోగంలో నీకు ఒక ఉందనుకోండి, వ్యాపారంలో కష్టం ఉందనుకోండి, నష్టం ఉందనుకోండి, దేవునికి ఇంకా దగ్గరగా జీవించు. దేవునికి ఇంకా దగ్గరగా జీవించు. అద్దుకో దేవా, అప్పుడు సమస్తం ఆయన దయచేస్తాడు. అనుకోని దగ్గర నుంచి నీకు సహాయం అందిస్తాడు. నువ్వు ఊహించలేని అంత సహాయం అందిస్తాడు. నీవు అనుకునే విధంగా ఎప్పుడు ఊహించలేని ఆ మార్గం నుంచే నీకు సహాయం దేవుడు అందిస్తాడు. హీ డస్ ఇంపాసిబుల్ థింగ్స్. అవర్ గాడ్ ఇస్ ఎ డూవర్ ఆఫ్ ఇంపాసిబుల్ థింగ్స్. ఆయన కార్యాలు కాదు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హీ ఈజ్ నాట్ జస్ట్ ఎ డూవర్ ఆఫ్ థింగ్స్. హీ ఈజ్ ఎ గాడ్ హూ డస్ ఇంపాసిబుల్ థింగ్స్. అందుకే ఈ వయసు నుంచే చిన్న సంఘమైనా కూడా ఏం చేయాలి? మనము ఆ దృఢ విశ్వాసంతో జీవించాలని. యు హావ్ టు లివ్ బై దట్ కైండ్ ఆఫ్ ఎ ఫెయిత్, అన్షేకబుల్ ఫెయిత్. ఎలా ఉండాలా విశ్వాసము? కదలపడదు. ఎంతమంది జీవిస్తున్నాం ఆలోచించండి. అందుకంటే యోహాను 14:15 కూడా అంటాడు. చూద్దాం. జాన్ 14:15. దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారండి? చెప్పండి, చేయలేపండి. దేవుని ప్రేమిస్తున్నాం కదా. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను. ఎంతమంది దేవుని ఆజ్ఞలను గైకుంటున్నారు? చెప్పండి. మరి మీరు ప్రేమించినట్లా దేవుని ప్రేమించినట్లా? లేదే. మరి దేవుని ప్రేమించకపోతే పరలోక రాజ్యం ఎట్లా పోతా అనుకుంటున్నారు? Love thy God with all your might, love thy God with all your soul, with all your heart. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ శక్తితోటి ఆయన ప్రేమించమంటున్నాడు. మరి నువ్వు ఆయన ఆజ్ఞలను కైకొనకపోతే ఆయన ప్రేమించినట్లు కాదు. కథం. ఎంత క్లియర్గా ఉంది వాక్యము కాంప్లికేటెడ్గానే ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం మనకి ఇష్టంలే. ఏ విధంగా విజయంగా జీవించాలనేది మనకి ఇష్టం లేదు. ఏ విధంగా మనం బలంగా జీవించాలని మనకి ఇష్టం లేదు. మనం కదే గీట్లనే జీవిస్తాం. ఏమవుతుంది? పర్వాలేదు పోని. అయ్యా, నేను అందుకే అంట, నువ్వు ఎలా జీవించబడాలంటే నువ్వు కాదు, ఇతరులకు సహాయం ఉండాలా. ఎలా ఉండాలి? నువ్వు ఇతరులకు సహాయం చేసినట్టు ఉండాలా. నీ గిన్నె నిండి పొరలాలి. అప్పుడు ఏం చేస్తావు? ఇతరులకు కూడా నువ్వు సాయం చేస్తావు. అరే, నా దగ్గరనే లేదు, నేను ఇతరులకు ఏం సాయం చేస్తా? వాక్యంలో నువ్వు జీవిస్తలేవో అని గుర్తుంచుకోండి. 1 యోహాను 5:3. 1 John 5:3. ఆయన ఆజ్ఞను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఇంకా ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, సులభమైనవే. దే ఆర్ నాట్ బర్డన్సమ్, దే ఆర్ ఈజీ. చూడండి ఎంత మంచి వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 19:17.
మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరి, ఎంతమందికి ఉంది జీవంలోకి ప్రవేశించాలని? నువ్వేం చేయాలా? ఆయన ఆజ్ఞలను గాయకులాల్సి. యూ హ్యావ్ టు ఒబే హిస్ వర్డ్, నో కాంప్రమైజ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యమును వింటున్నప్పుడు నీకు నిద్ర వస్తుంది అనుకో, అది నీ సంగతి దేవుడికి ఎరుగును. నేను ఇంకేం చెప్పలేను ఇక. దేవుని వాక్యం వింటున్నప్పుడు నిద్ర వచ్చింది అనుకోండి, ఇక నేనైతే ఏం చెప్పలేను ఆ విషయంలో. ఎందుకంటే సిద్ధపాటుతో రామ్, మనం సంఘానికి సిద్ధపాటుతోటి రామ్. 5వది పశ్చాత్తాపం, ఇంకా పాపం నుంచి ఎదురు తిరగడము. రిపెంటెన్స్ అండ్ టర్నింగ్ ఫ్రమ్ సిన్. పశ్చాత్తాపం. ఎంతమందికి పశ్చాత్తాపం ఉంది? అందరు అంటున్నారు. నేను 2 ప్రశ్నలు అడుగుతా, అంటే తెలుసుకోవాలా. పశ్చాత్తాపం అంటే ఏంటి? పశ్చాత్తాపం అంటే ఏంటి? అబద్ధాలు ఎంతమంది ఆడుతున్నారు? అబద్ధాలు ఎంతమంది ఆడుతున్నారు? ఎవ్వరు ఆడతలేరు. ఎంత మంచోళ్ళు మన వాళ్ళు, అందరూ ఆడుతున్నారు. మరి పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపం ఉందా? సులభముగా పాపము చేసే దాంట్లో అబద్ధం ఒకటి. సులభముగా మనం ఈజీగా ఇట్లా పడేస్తుంది. ఇక దాంతో వస్తుంది, ఇక ఈ నోరుతోటే వస్తుంది. సో యూ షుడ్ నో కదా. అందుకంటున్నాడు, ఇప్పటికంటున్నాడు మత్తయి సువార్త 3:2 ఏమంటాడు? రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఈజ్ నై అంటాడు. అవునా? కింగ్డమ్ ఈజ్ అట్ హ్యాండ్. ఏమంటున్నాడు? మారు మనసు పొందుడి, సమీపముగా ఉన్నది. సమీపించింది అంటాడు. సమీపించి ఉన్నది, ఇట్స్ ఆల్రెడీ నియర్. మారు మనసు పొందుడి అంటున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొందుడి. నేను బ్యాప్టిజం తీసుకున్నా, నా పాపాలు ఒప్పుకున్నా. మరి పాపం ఎందుకు చేస్తున్నా? ఒప్పుకున్నాక ఎందుకు చేస్తున్నా తెలుసా? ఎందుకు? పశ్చాత్తాపము లేదు. అది దట్ ఈస్ ద థింగ్. మారినాను అంటే ఏంటంటే, మారు మనసు అంటే ఏంటి? భాస్కర్ బయలుదేరిండు పొద్దున. ఇక్కడ నుంచి, ఇంటి నుంచి ఉద్యోగంకి బయలుదేరాడు. ఉద్యోగం పోతాను, చర్చికి రాని అని. కానీ మధ్యలో ఏమైంది? మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఏమైండు? సీదా చర్చ్. అది మారు మనసు. ఎక్కడ పోలేదన్నా? ఎక్కడ పోలేదు? ఉద్యోగం పోలే. ఎక్కడికి వచ్చిండు? చర్చ్. అది ఆ మారు మనసు ఉందా? అబౌట్ టర్న్ అంటారు దాన్ని. ఏమంటారు? అబౌట్ టర్న్, యూ టర్న్. నువ్వు అనుకున్న జీవితంలో వదిలేసి క్రీస్తు కంప్లీట్గా. దట్ ఈస్ రిపెంటెన్స్. ఎంతమందికి ఉంది ఇలాంటి జయాలు? ఎంతమందికి ఉన్నాయి? హౌ మెనీ విక్టరీస్ వీ హ్యావ్? ఉంటాయి, అందరికి ఉంటాయి. అందరూ ఒకటేలాగా ఉండరు. అందరికీ కొంచెం కొంచెమైనా ఏం చేస్తాం మనము. కానీ ప్రతిరోజు నేను మారు మనసు పొందిన అంటే ఎప్పుడు పొందినావు నువ్వు? ప్రతిరోజు, ప్రతి క్షణం నువ్వు మారు మనసు పొందుతుండాలా. నేను 1987లో రక్షింపబడ్డా. ఆ రోజు నేను మారు మనసు పొందిన అయిపోయాను. ఆ తర్వాత మారు మనసు పొందలే. ఎప్పుడు పొందినావు? నేను ఇదో 5 నిమిషాల ముందు ఒక విషయంలో నేను మారు మనసు పొందాను. అంటే నీలో ఏమవుతుంది? కార్యము, దేవుని కార్యము జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఏ సమయము మనలో కార్యము జరుగుతలేదంటే మనం అడుక్కోవాలి, అమ్మో నాలో ఏమో తప్పు. సంపూర్ణంగా మనం మారినామనుకో, దేవుడు మనల్ని లోకంలో ఉంచాడు. నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక మన కార్యం అయిపోయింది. నన్ను మొత్తం మార్చేసుకున్నాడు అనుకున్నాను. ఇక ఉంచాడు దేవుడు. ఆయనకు దగ్గరగా అయిపోతాయి. ఇక ఏం చేస్తాడు? ఆజా మేరే బచ్చే, ఆప్కా ये दुनिया में समय हो गया. అంతే.
ఎంతమంది ఆశిస్తున్నారు ఫస్ట్ ఈ లోకం వదిలేసి వెళ్ళడానికి? అమ్మా నేను ఇంకా అమ్మో ఇంకా ఎంతో నేను ఇంకా పెళ్లి చేసుకోవాలా, నా కొడుకు పుట్టాలా, కొడుకు పేరు కూడా పెట్టినా, కూతురు పుడితే కూడా పేరు పెట్టినా, నేను నా భార్యని ఈ ముద్దు పేరు పెట్టుకుంటా. నాకు తెలుసు డేవిడ్, నీకు వస్తున్నాయి ఇట్లాంటి ఆశలు లేవా? మరి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు లేదా? ముద్దు పేరు పెట్టుకొని పిలుచుకుంటా, ఇలాంటివి పెట్టుకుంటా అలాంటివి పెట్టుకుంటా అని ఉంటే ఉండాలా, తప్పేం లేదు. కానీ దానికన్నా ఎక్కువేమి ఉండాలా? నా దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోతా. ఈ లోకము పాపిష్టి లోకము, చెడు ఏమంటావు కలమ్మా? కాదా? ద్వేషాలు, కోపాలు ఇవే ఉంటాయి కాదా? ఏవి మనకిరావు, ఏవి మనల్ని ఎక్కడ తీసుకువెళ్ళావు. దేవుని విషయంలో మనం ఏం చేయాలా? ఇతరులను ప్రేమించాలి, మనం తగ్గించుకోవాలా, మంచితనం చూపించాలా. అవన్నీ ఉండాలంటే దేవుని దగ్గరికి మనము సిద్ధంగా. ఎందుకు ఆయన దగ్గర ఏముండదు? మనకు రోగం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు. ఇప్పటికీ సంతోషమే సంతోషం. ఎంతమంది కోరుతున్నారు అలాంటి జీవితం? హౌ మెనీ ఆఫ్ us are willing and wishing for a life with our Lord this morning? ఎంతమంది? పొండి అంకుల్ మీరు ఊరికే చేయలేపుతున్నమంటున్నారు, చేయని వస్తున్నాయి, లేపండి ఎవరికైనా లేవా? నేనైతే అస్సలు లేపా అంటుండే మావాడు జాషువా అయితే. ఈ దాకానే లేపుతా, ఇక ఆయనకు లేపాలి అంకుల్ అని. ఎందుకు? మంచిగా లేపాలి. అవును దేవా నేను వస్తా, తీసుకో టేక్ మీ. ఆ సిద్ధపాటుతో ఉండాలి. కానీ ఏమవుతుంది? మనం లోకంలో ఏదో ఒక మనకు బంక ఉంటుంది, ఆ బంక మనం ఏం చేస్తుంటుంది? లాగుతూ ఉంటుంది. ఏదది? ఈ ఆస్తుంది. ఇంక సంపాదించుకున్నా కదా, అది ఎంజాయ్ చేసి వస్తాను. ఒకసారి పోయి స్విట్జర్లాండ్ చూసి వస్తాను, ఒకసారి పోయి ఏంటి పెళ్ళి చేసుకుంటా, ఈ బండి కొనుక్కుంటా, ఈ ఇల్లు కడుక్కుంటా, ఉంటాయి ఆశలు ఉంటాయి. ఇవన్నీ కూడా లాభం లేవు. రేపు చనిపోతే ఏం చేస్తారు? అడవి పాత పెట్టేస్తారు, కాలు చేస్తారో పాత పెడతారో, చేసేటోళ్ళు చేస్తారు. అంతే. ఆయనగా చూస్తారా మనను? ఒకటి రాడు కూడా రాడు మన దగ్గరికి, ఒకటి రాడు కూడా రాడు. గుర్తుపెట్టుకోవడం లేదు. ఉన్నంత కాలమే ఉన్నంత కాలం నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అనే ప్రశ్న. యు అండర్స్టాండ్? సో మేక్ ఎ డిఫరెన్స్. అందుకే అంటున్నాడు లూకాసు వార్త 13:3. లూకాసు వార్త 13:3. Unless you repent, you will all likewise perish. అంతే. ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొందని ఎడల మీరు అలాగే నశిస్తురు అని చెప్తున్నాడు. అలాగే అపొస్తలుల కాలంలో 3:19 కూడా అంటాడు. Mm. 3:19. Repent therefore and be converted. Repent therefore and turn back అని ఉంటుంది. ఏమంటున్నాడు? ప్రభువు సమీపం నుండి విశ్రాంతి వచ్చినట్లును. ఇది ఆ వర్ష ముందు పోయిందా ఏంటి? 18కి పోయిందా? మారు మనసు నొంది తిరగాలి అంటే మళ్ళీ దాని వైపు చూడడానికి వీలు లేదు. దట్ ఈస్ రిపెంటెన్స్. లేకపోతే ఏమైంది? నా విషయంలో నీకు జయం అనేది లేదు అని మనం చూస్తున్నాం. 6వది పరిశుద్ధత, హోలీనెస్. ఈ పరిశుద్ధత ఏంటి మనం చూద్దాం. బిలీవర్స్ ఆర్ కాల్డ్ టు బి హోలీ, సెట్ అపార్ట్. మనల్ని ప్రత్యేకించుకున్నాడు దేవుడు. చాలా గుర్తుపెట్టుకోండి. చాలా మటుకు లోకంలో యు ఆర్ సెపరేటెడ్ అనేది మర్చిపోతాం మనం. దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆయన కార్యం కోసము, ఆయన రాజ్యం కోసం ప్రత్యేకించుకున్నాడు. ఎంతమంది చెప్పచ్చు, నేను ప్రత్యేకించబడిన జీవితము జీవిస్తున్నాను. ఐఎమ్ లివింగ్ ఎ లైఫ్ వేర్ ఐఎమ్ నోన్ ఫర్ మై
ఇండివిజువాలిటీ అని. నా వ్యక్తిగత విషయంలో దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. ఎంతమంది చెప్పగలుగుతారు? అది దట్ ఈజ్ ద లైఫ్. అలాంటి చెప్పాలి. నేను తీసుకుంటున్న నిర్ణయాలు బట్టి దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు. ఇతరులకు చాలా బాధాకరంగా ఉండొచ్చు, ఇతరులకు ఇష్టకరంగా ఉండకపోవచ్చు. లోకానికి మనం దూరంగా అయిపోతాము. లోకం మనల్ని ద్వేషిస్తుంటుంది. ద వరల్డ్ విల్ హేట్ యూ. నీ దోస్తులు నిన్ను విరోధిగా అవుతారు తెలిసే. బోరింగ్ పర్సన్. సినిమాలకు రమ్మంటే రారు, అటు పోదామంటే రారు, ఇటు పోదామంటే రారు, తిరుగుదామంటే రారు. గర్ల్స్ కాలేజ్ దగ్గర పోదామంటే రారు. అవునా? బాయ్స్ కాలేజ్ దగ్గర పోదామంటే రారు. అట్లా కూడా ఉంటాయా? ఉంటారు, అట్లా కూడా ఉంటారు. కానీ మేము అట్లాంటి మనము కాము. మన దారి ఒకటే దారి, వన్ వే అంటారు కదా. ఓన్లీ వన్ వే టు జీసస్. అదేమో పాట కూడా ఉంది కదా, వన్ వే జీసస్. అంతే, ఇక వేరే దారి లేవు, ఇక ఒకటే దారి మనది అని అంటున్నాడు. సో ఈ పరిశుద్ధత అనేది ఏం చేయాలి? అది మన స్వభావంలో కనిపించాల. నేను రాను, ఇవన్నీ నాకు ఇష్టం లేదు, ఐ విల్ నాట్, వీటిలో నేను పాల్గొన్నాను అని చెప్పాలి. అవునా? ఇక్కడ ఉన్నారు, బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు ఆయన ఆదివారము బుధవారం ఇక్కడ రాడు, శనివారం అయితే రాడు. ఎందుకు? ఆయన ఆదివారం కోసం సిద్ధపడతాడు. అందుకని వాళ్ళు ఏమంటారు, శనివారం పిలిస్తే రాడు, ఆదివారం పిలిస్తే రాడు, ఈ రోజులో నేను రాడు. ఎందుకు? ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది, రాడు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఏంటి, ఆయన సంఘానికి వెళ్తాడు, సంఘానికి కోసం సిద్ధపాటుతో వెళ్తాడు, ఆయన రాడు. పిలిచినా కూడా లాభం లేదనుకుంటారు ఆయన. అందుకని ఆయన నంబర్లో కూడా తీసుకోరు ఆయన. అవునా? తప్ప? అంతే. ఎంతమంది చెప్పగలుగుతారు అట్లాంటి? దట్ కైండ్ ఆఫ్ లైఫ్ వీఆర్ లివింగ్. మనం చూస్తుంటాం, ఏ దావత్ పిలుస్తలేరేంటి, అబ్బా బైబిల్ స్టడీ పోవాలంటే కష్టం, ఎవరైనా దావత్ కన్నా పిలిస్తే మంచిగా పోవచ్చు కదా. అప్పుడు మాకు దావత్ ఉండండి అందుకే రాలేకపోతున్నాము. కొందరు ఆ విధంగా చూస్తారు. కానీ మనం దేనికి చూడాలా? దేవుని సన్నిధికి రావడానికి మనం కారణం చూడాలి. వీ నీడ్ టు లుక్ ఫర్ ఎ రీజన్ టు కమ్ టు ద లార్డ్. ఎంతమందికి దేవుని సన్నిధానికి రావడం ఇష్టం? సంతోషం, గుడ్. అది ఉండాలి. లెవిటికస్ 11:44, లేవికాండము 11వ అధ్యాయము 44వ అధ్యాయం. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండునట్లు మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొను వలెను. యూ హ్యావ్ టు కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్. నిర్ణయం నువ్వు తీసుకోవాలా. నేను కాంప్రమైజ్ కాను. ఐ విల్ నాట్ బౌ డౌన్. ఐ లివ్ ఫర్ ద లార్డ్. అందుకంటాడు, మరణం వచ్చినా పర్వాలేదంటాడు. పరిశుద్ధ పౌలు ఏమంటాడు? ఈవెన్ ఇఫ్ ఐ డై ఇట్స్ ఓకే, బట్ ఐ విల్ ఫాలో జీసస్. అంతే. నేను అన్నిటినీ కూడా ఏం చేస్తున్నాను? పెంట కుప్పతో సమానముగా ఎంచుకొని ఉన్నాను అంటాడు. ఇంకోటి ఏమంటాడు? అంతే అంతే. డు నాట్ ఇక ఆలోచించద్దు అంటున్నాడు. అందుకే 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం కూడా చూద్దాం. 1 Peter 1:16, యూ షెల్ బి హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. ఏమంటున్నాడు తెలుగులో? పరిశుద్ధుడయున్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు అంటున్నాడు. సమస్త అన్నిట్లో కొంచెం కొంచెం ఉంటాం మనం. యాక్చువల్లీ మన ప్రాబ్లం ఏంటంటే కొంచెమే ఉంటాం, అన్నిట్లో ఉండము. చెల్తా ఏమవుతుంది, అయ్యా నాకు కష్టాలు ఉన్నాయైనా వాళ్ళు అదో దేవుడు అందుకే చెప్తాడు, అందుకే పెడతాడు మనకు, అక్కడనే పెడతాడు. హీ విల్ గివ్ దట్ కైండ్. అందుకే కొన్ని ఏం చేస్తాడు, సాతానుడు మన ఆ వీక్నెస్ పట్టుకొని ఉంటాడు. గాడ్ విల్ అలౌ దోస్ థింగ్స్ టు హ్యాపెన్. అదే సమయంలో ఏం చేస్తాడు, నీకు వేరేదొక ఆకర్షణ పెట్టేస్తాడు.
నువ్వు ఏది చూస్ చేసుకుంటావు, ఏ విధంగా ఇది చేసుకుంటావు అని ఆలోచించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 Corinthians 7:1. ప్రియులారా, దేవుని భయముతో చూడండి. ఫస్ట్ ఏముండాలా? దేవుని భయం ఉండాలా. అమ్మా, గ్యారంటీ. దేవుని భయము లేకపోతే రేపు నువ్వు రాసే ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అయిపోతావు. అన్నానా నేను? అన్నా? అనలేదు. కానీ భయం ఉన్నది ఉండాలి. వచ్చే ప్రమోషన్ ఏమవుతుంది? ఆగిపోతుంది. వచ్చే దీవెన ఆగిపోతుంది. గ్యారంటీ అవి. రక్షింపబడినాము అని అనుకుంటున్నారు చూడండి. అనుకొని దేవునికి దూరంగా ఉండి దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించకపోతే కంపల్సరీ కష్టము, నష్టము, శిక్ష మనకెక్కడ? ఈ లోకంలోనే. కంపల్సరీ, గ్యారంటీ. నువ్వు రక్షింపబడినవని నీకు నిశ్చయిత ఉంటే మొదటి బస్ అయితే ఎక్కవు. గ్యారంటీ, మొదటి బస్ అయితే ఎక్కవు. మొదటి బస్ ఎక్కకపోతే శ్రమకాలం అంతా కూడా నువ్వేం చేయాలా? శ్రమలు పొందాల్సిందే. ఇది గ్యారంటీ. అందుకే సమయం ఉన్నప్పుడే సరి చేసుకో. ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు సరి చేసుకో. పరిశుద్ధంగా మారు. దేవునికి అన్ని విధాలుగా స్థానమేయు. ఎస్ మై లార్డ్, నువ్వు చెప్పినట్టు నేను ఇదో సరి చేసుకుంటున్నా. ఐఎమ్ కాన్సిక్రేటింగ్ మై సెల్ఫ్. పరిశుద్ధంగా నేను చేసుకుంటున్నా అని ఇంకోటి ఏమంటాడు? ఇంకోటి కూడా చూద్దాం. అక్కడ ఏమంటాడంటే 7:1 చదువక 2 కొరింథీయులకు వాగ్దానముల్లో ఉన్నవి గనుక దేవుని భయముతో సంపూర్ణతను చేసుకొనుచు శరీరమునకును 2 విధాలుగా శరీరమునకును ఆత్మకును సమస్త కల్మషము నుండి మనలను పవిత్రముగా శారీరకంగా ఆత్మ. రైట్? 2 విధాలుగా. టు అంటే ఏంటి? బాడీ అండ్ స్పిరిట్ ఆర్ సోల్. సోల్ ఆర్ స్పిరిట్ అనేది మనము చూస్తున్నాం. ఇన్ ది ఫియర్ ఆఫ్ ద లార్డ్ తప్పకుండా సరి చేసుకోమంటున్నాడు. ఎందుకు అంటే ఇలాంటి ఇవి ఎంతోమందికి లేదు. ఈ క్రీస్తుని ప్రేమ చాలా మందికి తెలియదు. తెలిసిన వారిలో మనం ఉన్నాం. తెలుసుకున్నాక మనకులో అలాంటి మార్పు రాలేదనుకోండి, ఆయన ఇచ్చిన త్యాగంని మనము వ్యర్థపరుచుకున్న వారంగా మారుతాం. అండ్ దానికి కఠినమైన శిక్ష ఉంటుంది. చాలా జాగ్రత్త వినండి, మార్చుకోండి ప్లీజ్. సాలైపోయిన జీవితం, మిగిలిన సమయం సరి చేసుకోమని అంటున్నాడు. 7వ వచనం చూద్దాం. 7వ వచనం కాదు, 7వ పాయింట్. సరే, 7వ పాయింట్. బేరింగ్ ఫ్రూట్ అంటే ఏంటి? ఫలం ఇవ్వడము. ఎంతమంది మరి ఫలం ఇస్తున్నారు? హౌ మెనీ ఆఫ్ us ఆర్ బేరింగ్ ఫ్రూట్? ఇవన్నీ సైన్స్ ఆఫ్ ట్రూ క్రిస్టియానిటీ. ఏంటి? నిజమైన క్రైస్తవునికి ఉన్న పోలికలు ఇవన్నీ. హౌ మెనీ ఆఫ్ us ఆర్ బేరింగ్ ఫ్రూట్? బేరింగ్ ఫ్రూట్ అంటే ఏంటి? మంచి పనులు చేయుట. పనులు కాదు, మంచి పనులు చేయుట. మంచి పనులు చేయడం అంటే ఏంటి? యోహాన్ సువార్త 15:16. మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్మల్ని నేను ఏర్పరచుకొని నియమించి తిని అంటున్నాడు. చూడండి ఏం చేస్తున్నారు? మంచి పనులు చేయుటకు. ఎంతమంది మంచి పనులు చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది మంచి పనులు చేస్తున్నారు? మంచి పనులలో ఏమన్నాయి పనులు? కొన్ని చెప్పమ్మా. నిరీక్షణ, ప్రేమ చూపించడము, సంతోషము పంచుకోవడము, మన సంతోషం కన్నా ఇతరుల సంతోషం ఆశించడము,
ఇవి మంచి పనులు. అవునా? అవునా కదా? సహనము చూపించడము కదా, దయ చూపించడము, విశ్వాసతను పంచుకోవడము, దేవునిలో ఉన్న అవన్నీ కూడా ఏం చేయాలి మనము మరి ఇతరులలో చూపించడం అనేది మంచి పనులను గుర్తుపెట్టుకోండి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనము ఆయనలో నాటబడిన వారమైతే మనం ఏ విధంగా ఫలిస్తాము? ద్రాక్షవల్లిలో దానికి అంటబడిన వారమైతే ద్రాక్షవల్లిలో మనం కూడా ఏమవుతాము? ద్రాక్షలు ఇచ్చే చెట్టులాగానే మారుతాం. అవునా? అవునా కదా? ఇప్పుడు యాపిల్ పండు ఏ చెట్టుకు పండుతుంది? బ్రోన్ చూడలేదు యాపిల్ చెట్లను? చూసినావు యాపిల్ చెట్లు? మొన్ననే పోయినావు కదా అని ఇప్పుడు ఎండిపోయాడు. సీజన్ అయిపోయింది. యాపిల్ పండు కష్టపడితేనే వస్తుందా? అది మట్టిలో ఏమవుతుంది? అది దాని వేర్లు బలంగా నాటబడితే ఏమవుతుంది? అది ఫలం ఇస్తుంది. అది నార్మల్గా వచ్చేస్తుంది. అంతే కదా? మనం కూడా మంచి నేలలో దేవునిలో నాటబడిన వారంగా ఉంటే మనం కూడా మంచి ఫలమే ఇస్తాం. మరి ఎక్కడ నాటబడి ఉన్నాము? మన రూట్స్ ఎక్కడున్నాయి? దేవుళ్ళు ఉన్నాయా మరి లోకంలో ఉన్నాయా అనే ప్రశ్న. మన ఇష్టాలు దేని మీద ఉన్నాయి? దేవుని రాజ్యం కోసం ఉన్నాయా? దేవుడు ఇష్టపడుతున్న జీవితం మీద ఉన్నాయా? ఈ లోకరీతిగా జీవించడం మీద ఉందా? ఆర్ యువర్ రూట్స్ ఇన్ దిస్ వరల్డ్? ఆర్ యువర్ రూట్స్ based on the Lord's providence and according to the heavenly life that He is portraying now? ఆలోచించండి. ఈ విధంగా మనము జీవించకపోతే మనం ఏం చేస్తాము? నష్టపోతామని చూస్తున్నాం. లేకపోతే ఏం చేస్తాడంట? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. ఇక ఫలం ఇవ్వకపోతే చెట్టుని ఏం చేస్తారు? నరికి. అంతే. మరి చెట్టు ఫలం ఇవ్వకపోతే ఏం చేస్తాం మనము? వేస్ట్. ఫలం ఇవ్వాలా? యూ హ్యావ్ టు బేర్ ఫ్రూట్. అది కూడా ఎట్లాంటి ఫ్రూట్ ఇవ్వాలా? మంచి ఫలం ఇవ్వాలా కదా? మన జామకాయకి మొన్న చెట్లకి ఏమైంది? మొన్న పన్నులు ఏమొచ్చేసింది? పురుగు వచ్చేసింది. ఏం చేసినామంతా? కొట్టేసినాం. ఎందుకు కొట్టేసినాము? మంచి ఫలము. మత్తయి 7:17 నుంచి చూద్దాము. మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును. పనికి మాలిన చెట్టు అంతే అంతే గ్యారంటీ విల్ బేర్ బ్యాడ్ ఫ్రూట్ అనేది చూస్తున్నాం. సో ఈ విధంగా మనం జీవిస్తున్నామా? ఎనిమిదో గుణలక్షణం ఏంటి? దేవుని ఆరాధించడము, ప్రార్థనలో ఉండడం, వర్షిప్ అండ్ ప్రేయర్. ఎంతమంది ఇండివిజువల్గా ప్రేయర్ చేసుకుంటున్నారు? ఈ సంవత్సరం అంతా ప్రార్థన వీరులుగా జీవించినారు చెప్పండి. ఎంతమంది ప్రేయర్ వారియర్స్గా ఉన్నారు? ఇదో కొందరు లేపుతున్నారు. ఎంతమంది పొద్దున లేవగానే ప్రార్థనతోటి మొదలు పెట్టడం? ఎంతమంది? వండర్ఫుల్, గుడ్. ఎంతమంది ఏ ఆదివారం మిస్ కాకుండా వచ్చినారు ఈ సంవత్సరం అంతా? 1 2 3 4 5 మిస్ అయినా ఎక్కడన్నా? లేదు. ఇక్కడ లేకపోయినా ఒక దగ్గర ఆరాధించినామా? మన ఇద్దరం ఎక్కడన్నా పోయినాం ఒకసారి, రైట్? వి నెవర్ మిస్డ్ ఆరాధన. వర్షిప్ అయితే ఎక్కడ మిస్ కాలేదు. నెవర్ మిస్ వర్షిప్. దేవుని ఆరాధించడం అయితే మానదు. ప్రార్థనలో గడపట. అందుకంటాడు హిబ్రూలకు రాసిన పత్రిక 10:25 ఏమంటాడు? ఈ కూడిక పెట్టి ఇన్ని రోజులు అయింది కదా,
అందరు పంపించిన ఇన్విటేషన్. చాలామంది ఎస్ అన్నా ఎస్ అన్నా ఎస్ అన్నా అని రాసిరు నాకు. నేను రాయమని కూడా చెప్పలే. ఎస్ అన్నా వస్తున్నామన్నా ఎస్ అన్నా ఎస్ అని కూడా చాలామంది రాశారు. సరే ఇంతమంది వస్తున్నారు కదా అని చెప్పి ఏం చేశాను నేను, వంట కూడా ఎక్కువ చేపిస్తాను. వంట చేయించినాక రాకపోవడం ఏంది నాకు అర్థం కాదు. దానికి ఎవరు బాధ్యతలు? మనం ఇప్పుడు తిందాము, మధ్యాహ్నం కూడా తిందాం, రాత్రి కూడా తిందాము, అంతే అనిపిస్తుంది. మరి ఏం చేయాలి నేను? వి స్పెండ్ సో మచ్. అంటే మనం ఏం చేస్తాం, మనము మనోళ్ళు వస్తున్నారు కదా, ఇది చేస్తున్నారు కదా అని, మరి వస్తున్నాము అని ఎస్ అన్నా అని రాసినాక రాకపోతే అది వాళ్ళకే, అది దేవునికి వాళ్ళే చెప్పుకోవాలి. నేను ఇక నాకు అవసరం లే, కానీ వాళ్ళు దేవునికి వాళ్ళే బాధితులు అయిపోతారు. నేను ఎస్ అన్నా అని చెప్పమన్నా ఎవరన్నా అనలేదే. ఇలా కూడా ఉన్నారు. ఎందుకు మరి అర్థం కాదు. ఎందుకు? యథార్థమైన వాక్యము చాలా మందికి ఇష్టం లేదు. కొంచెం చెల్తా హే అలాంటివి ఉంటే ఎంతోమంది వస్తారు. మనకి ఇష్టమైన వాక్యం రావాలా. దీవించబడతావు భయ్, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నువ్వు చాలా శ్రేష్ఠునివి, నువ్వు చాలా గొప్పనివి, నువ్వు రత్నంవి, ఇవాళ డైమండ్ అని చెప్తే అబ్బా 100 రూపాయలు ఇచ్చేవాడు 200 ఇచ్చిపోతాడు. అట్లాంటి పాస్టర్లు కూడా ఉన్నారు. అట్లాంటి మనకు అవసరమే లేదు. నాకు ఒక్క ఆత్మ కూడా పోగొట్టుకోదనేదే నజీర్. నాకు అదే దేవుడు అక్కడనే ఇచ్చినాడు. నాకు అప్పుడు అనిపిస్తుంది. అందుకే అక్కడ తీసుకుపోయి అక్కడి నుంచి అటో తీసుకోపోకుండా ఏం చేసినాడు, ఇండియాకి తీసుకొచ్చిండు దేవుడు వాపస్. ఎందుకు తెచ్చిండు? డేవిడ్ని సరి చేసుకోవాలని తీసుకొచ్చాడు. తెలుసా? జాషువాని సరి చేసుకోమని తీసుకొచ్చాడు, సురేందర్ని సరి చేసుకోమని తీసుకొచ్చాడు. నా మాట నా పేరు తీయకు, కళ్ళతోటే లేదు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవుని చిత్తంలో ఎవరు వెళ్తారు ఎవరు వస్తారు అని బాగా తెలుసు, తెలీదా? కానీ ఏం చేస్తాడు? అవకాశం ఇస్తుంటాడు. గాడ్ విల్ గివ్ యూ వేస్ టు మెండ్ యువర్ సెల్ఫ్. నువ్వు పశ్చాత్తాపం పొందడానికి దేవుడు అవకాశం ఇస్తుంటాడు. మనం దాన్ని వినియోగపరచుకోం. వి డు నాట్ యూటిలైజ్ దెమ్. అయినాక అంటాము, దేవా నేను మునుగుతున్నప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవా నువ్వు నన్ను ఆదరించలేదంటే, అయ్యా మీ మధ్యలో పంపించిన కదా ఈ మనిషిని. ఒకడు అట్లనే మునుగుతున్నాడంట, సముద్రంలో పడిపోయాడు. సముద్రంలో పడిపోయి ఏం చేస్తున్నాడు? ఈత కొడుతున్నాడు. ఇక ఉంటారు కదా, సింగిల్ బోట్ ఉంటుంది చూడు, కయాకింగ్ చేస్తారు. కయాకింగ్ తెలుసా? అటు ఇటు ఒకడే ఉంటాడు దాంట్లో. వాడు పక్క నుంచి పోతుంటే దాన్ని నేను తీసుకుపోతా అంటే, నీకే స్థలం లేదు, నేను ఎట్లా వస్తాయా అని ఏం చేసాడు, నువ్వు వద్దు నువ్వు పో అన్నాడంట. ఇంకోటి వచ్చిందంట, వాడు చేపలు పట్టుకునేటోడు. అయ్యా నీ దాంట్లో కంపు ఎక్కువ ఉందయ్యా, నువ్వు పెద్దది వస్తుందిలే నాకు అని ఆ చేపలు పట్టడం నావ కూడా వదిలేసిండంట. ఇటు కొడుతూ బలహీనంగా అవుతా ఉన్నాడు. ఆ తర్వాత ఒక ఫ్యామిలీతో ఇంకొక బోట్ వస్తుంటే, మీ కుటుంబస్తులు అందరూ ఉన్నారా దీంట్లో, ఆ రంగు నచ్చలే నాకు అని చెప్పి అది కూడా వదిలేసిండంట. బలహీనంగా కొట్టుకొని ఏమైపోయాడు? మునిగిపోయి దేవుని తెరపోయింది. ఇక దేవా నేను ఇన్నిసార్లు మొరపెట్టుకున్నాను, నన్ను రక్షించుకోలేదు అంటే, అయ్యా నీకు ఆ 3 బోట్లు పంపించింది నేనే, ఏది ఎక్కకపోతే నేనేం చేయాలా అన్నాడు. కొన్నిసార్లు దేవుడు ఒక్కటే నావ పంపిస్తాడు. ఎవరి రూపంలో? ఈ రూపంలో. కానీ ఈ రూపం చాలా మందికి నచ్చలేదు. ఇప్పుడు వాళ్ళకి వేరే రూపాలు, వేరే ఇవన్నీ కూడా, సరే అది వేరే విషయం. కానీ ఓకే, హీబ్రూలకు రాసిన పత్రిక, కొందరు మానుకొనుచున్నట్లు సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కలువమంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్ స్టడీ 3 సార్లు కావాలా వారానికి?
ఏముండవు ఛాన్స్. ముందు ఎస్ అన్న అంటుండే, ఇప్పుడు అంటే అమ్మో ఉన్నదానికే సమయానికి రాకపోతే ఇక అవి కూడా చెప్తే ఇక దానికి తీస్తాడు. అది తెలుసా మీకు బాగా నా సంగతి. పెట్టిన దానికే సమయానికి రాము. చాలామంది 11:30 అనుకున్నారు ఈరోజు ప్రేయర్ మీటింగ్. సిస్టర్ బాగాలేకున్నా, అంజలి సిస్టర్ అనారోగ్యంగా ఉన్నా సమయానుకూలంగా వచ్చి కూర్చుంది. ఎందుకు వచ్చింది? ఫస్ట్ వచ్చి కూర్చుంటే ఏమైనా బహుమానమా, లేకపోతే ఏమైనా ఇక్కడ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నామా? దేవుని ఆశపడి చేసేవాడు ఆయననే. ఆయన భయము, ఆయన ప్రేమ, ఆయనలో క్రమశిక్షణ, డిసిప్లిన్. ఆత్మీయ క్రమశిక్షణ లేనివాడు వరదిల్లాడు. వాక్యం తేండి, అది ఎక్కడుందో తీస్తున్నారు చాలా సీరియస్గా. ఇది నేను రాసిన బైబిల్ ఉండాలా? అబ్బో నీకు బాగానే అర్థమైందే. కానీ అంతేలే, అర్థం అంతే. క్రమశిక్షణ లేనివాడు ఎక్కడైనా అంతే కదా, నిరీక్షణ కదా. క్రమశిక్షణ ఉండాలి. దే షుడ్ బి స్పిరిచువల్ డిసిప్లిన్, అదర్వైజ్ యూ విల్ నాట్ ప్రాస్పర్. అవునా? కొట్టుకుంటా ఉన్నాడు, ఇది ఇట్లా పోవాలా, ఇట్లా ఎంత పోతున్నాయా లేదా? మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5:17. 1 Thessalonians 5:17. అంతే. ప్రే వితౌట్ సీజింగ్. ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటారమ్మా రోజుకి? ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాను? ఇప్పుడు చెప్పు. 5 times చేసుకో. అమ్మో ఇంకా తక్కువ చెప్తావు. మళ్ళీ నేను చెప్తే ఇక మళ్ళీ సరే గుడ్ 5 times చేసుకుంటున్నాడు. నువ్వు ఎన్నిసార్లు చేసుకుంటావు? ఇక్కడ ఏమంటున్నాడు? ఎడతెగక ప్రార్థన చేసుకో. అంటే ఏంటి? ప్రే వితౌట్ సీజింగ్ అంటే అర్థం ఏంటి? సమయం వస్తుంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. నువ్వు పని చేస్తుంటే, కాల్ చేస్తుంటే, దేవా ఈ కాల్ని నువ్వు సక్సెస్ఫుల్గా చేయు, దీన్ని దేవా ఇది వరదిల్లేటట్టు చేయు, దీన్ని నాకు సేల్ దయచేయు దేవా. మేక్ దిస్ కాల్ ఎ ప్రాస్పరస్ కాల్ మై గాడ్. టార్గెట్స్ కష్టమవుతుంది దేవా, ప్లీజ్. అప్పుడు నువ్వేమవుతున్నావు? నీ మీద, నీ సొంత శక్తి మీద కాదు ఆధారపడుతున్నావు. దేని మీద పెడుతున్నావు? దేవుని మీద ఆధారపడుతున్నావు. యూఆర్ డిపెండింగ్ ఆన్ హిమ్. హీ వాంట్స్ us టు బీ మోర్ డిపెండెంట్ ఆన్ హిమ్. నువ్వు ఆయన మీద ఆధారపడాలని ఆశిస్తున్నాడు. నీ చింత ఆవత్తు కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ హిమ్. ఆల్, ఒకటి కాదు, అన్నీ. ప్రయాణం చేస్తున్నప్పుడు దేవాక్షేమంగా తీసుకెళ్ళు, తిరుగు ప్రయాణం కృప చూపించు. తినేటప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, దేవా నేను తప్పు మాట్లాడకుండా నన్ను దేవా సరి చేసుకో. నాకు చెడు ఆలోచన లేకుండా, నాకు తప్పు ఆలోచన లేకుండా. ప్రతిసారి ప్రార్థన ప్రేయర్ ప్రొటెక్ట్స్ us. ఏం చేస్తుంది? ప్రార్థన మనను ప్రొటెక్ట్ చేస్తుంది, సేఫ్ గార్డ్ చేస్తుంది పని చేసుకునేటప్పుడు. ఇలాంటి జీవితం కావాలంటున్నాడు. ఇదండి, ఇవన్నీ కూడా కండిషన్స్ నేను చెప్తున్నా. ఏంటి? 2026లో ఇవన్నీ కూడా మనకేం కావాలా? మనకు ప్రధాన టార్గెట్స్ కావాలా, మన గోల్స్ కావాలా, మనకు ఉద్దేశాలు కలగాల, మనకు ఉద్దేశం కలగాల. ఎస్, ఏమని కానీ ఈ విధంగా జీవించి నేను బహుగా ఆశీర్వదించబడాలని ఆశ. అంటాడు కొన్ని అని ఉన్నాయి. పని చేయడం కాదు, నువ్వు ఏం చేస్తే దేవుడు మన యజమానిగా మారుస్తాడంట. He'll make you a master. అలా ఉండాలి. ఒక దగ్గర పని చేయడం కాదు, ఇతరులకు పనిచ్చేటట్టు మార్చాలి దేవుడు మనల్ని. ఆయన మీద ఆధారపడితే ఎందుకు చేయడు?
అందుకే అంటాడు, నా గిన్నె నిండి పొర్లు. దాన్ని అర్థం తెలుసా? మై కప్ ఓవర్ ఫ్లోయత్ అంటే ఏంటి? నేను ఇతరుల దగ్గర పనిచేయడం కాదు, ఇతరులకు నేను పని ఇవ్వగలుగుతాను. దట్ ఈస్ ద వే దట్ యూ నీడ్ టు లివ్. ఎన్ని రోజులు ఇక బానిసత్వం, యు ఆర్ ఫ్రీ. దేవుడు మనం ఏం చేసినాడు? విడుదల చేసినాడు. నీకు నాకు ఇచ్చినాడు ఏంటి? చావి. ఎంత కావాలన్నా తీసుకో. ఖజానా చావి ఇచ్చినాడు. ఎంత కావాలన్నా తీసుకో. ఏం స్వస్థత కావాలన్నా తీసుకో. ఏ ఈవి కావాలన్నా తీసుకో. ఇట్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనను మనం పరిశీలించుకోవాలా, మనను మనం సరి చేసుకోవాలా, మనను మనం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడు ఏం చేయాలి? మనము కాన్సిక్రేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6, డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎవ్రీథింగ్. దేని గురించి చింతపడుకుని కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. కమ్ టు ద లార్డ్. దేవా, ఈ నష్టం జరిగింది, థ్యాంక్ యూ. ఇది నన్ను సరి చేసుకోవడానికి, నన్ను బహుగా దీవించడానికి జరిగించినావు దేవా అని. తప్పకుండా నాకు ఏమనుకోవద్దు అంటే ఒకటి చెప్తా. అసలు పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలా? నిరంజన్ బ్రదర్ పర్మిషన్ ఇస్తే ఒకటి చెప్తా. నేను చెప్తున్నా కదా, ఆయన ఉద్యోగం ఎప్పుడు 2000లో జాబ్ పోయిందంటే ఆయనకు డెసిషన్ ఎప్పుడు ఇచ్చిండు దేవుడు? 25లో ఇచ్చిండు. 25 సంవత్సరాలు. నాకు అనిపిస్తుంది ఆ 2000 ఆయన జాబ్ పోవడం ఎందుకు? ఆయనను దేవుడు మార్చాలని, కొన్ని విషయాల్లో నన్ను సరి చేసుకోవాలని, ఆయన దీవించాలని. ఆ సరి చేసుకోవడం అనేది 25 సంవత్సరాలు కాదు, కానీ ఆయనకు ఒక జీవితం చూపించింది దేవుడు. చూపించినాక మరి అంత సేవ్ చేస్తున్నానో లేదో కానీ ఇప్పుడు వచ్చే బహుమానాలు చూద్దాం. ఆయన అంత సేవ్ చేయకపోతున్నానో లేదో కానీ వస్తే పైసలు అన్ని బిజినెస్లో పెడుతున్నప్పుడు చాలా. ఆయన మల్టీ బిజినెస్ మ్యాన్. అక్క తెలుసు బాగా. ఎన్ని బిజినెస్ చేసిండక్క బాగా? స్టోన్ బిజినెస్, గ్రాసరీ, అవునా, పేపరు, ఎన్ని బిజినెస్. ఆయనకు బిజినెస్ లేదని కాదు, అని చేసిండు. అప్పుడు వద్దని దేవుడు ఎన్నిసార్లు 20 సంవత్సరాలు రెస్ట్ ఇచ్చిండు. ఇంట్లో కూర్చొని తిను అని. ఏ విధంగానో కష్టపడ్డా కానీ ఏం చేసినాడు? 20 సంవత్సరాలు చూసుకోలేదు దేవుడు. చూసుకున్నాడా లేదా? ఇప్పుడు బహుమానం వస్తుంది. ఇప్పుడు వస్తలే బహుమానము. ఆయనది ఒక సాక్ష్యం ఉంటుంది, నేను ఎవరి ముందు తల వంచనీయను. కథ. ఇప్పటికైనా ఇలాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు ఎంతో ఎంతో ఆదరణ కలిగించే సాక్ష్యాలు ఇవి ట్రూ లైఫ్ విట్నెసెస్. ట్రూ లైఫ్ విట్నెసెస్. అక్కడ కూర్చొని ఉన్నాడు సుధాకర్ బాబు అని, బెంగళూరు నుంచి వచ్చినాడు మా మధ్యలో. మనం ఆయన గురించి ప్లాన్ చేసినామా? ఆయన 2 సార్లు బ్రీతింగ్ ఆగిపోయింది కంప్లీట్గా. 2 సార్లు ఇట్స్ గాన్ అనుకున్నాం. ఈ సిట్టింగ్ విత్ us, మన మధ్యలో ఉన్నాయి. గాడ్ ఈజ్ ఎ ప్లాన్. ఆయన అది ఏ విధంగా మనం మాట్లాడతాడో, ఆ వీళ్ళ జీవితాలతోటి మనకు ఏ ప్రేరేపణ ఇస్తాడో అది మనం నేర్చుకోవాలా. ఇంకా మార్పు రాలేదు, ఇంకా అలానే జీవిస్తామంటే మనమే లూజర్స్. దేవుడు ఇచ్చేది ఇలాంటి సాక్షులు. అందుకంటాడు మనము వీ హ్యావ్ టు కీప్ మీటింగ్ మోర్ అండ్ మోర్. మనం ఇంకాను ఏం చేయాలా? కలుస్తూ ఆయన సాక్ష్యాలు చెప్పుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ ఆయన రాకడ కోసము ఎదురు చూర్చు వారిలో మనం స్థాపించబడాలా, సిద్ధంగా ఉండాలా. ఆయన రమ్ము అని ప్రార్థన చేస్తుండాల. మారనాథ అంటారు. 9వ ఇవాంజలిజం, మేకింగ్ డిసైపుల్స్. ఇతరులను ప్రోత్సహించడము, ఇతరులను ఆత్మలను గెలుచుకోవడం అనేది. ఎంతమంది ఇతర ఆత్మల కోసము ప్రార్థన చేస్తూ మరి గెలుచుకోవాలని ప్రయాసపడుతున్నారు.
ఉన్నారు. నూతన ఆత్మల కోసము. అందుకే అంటాడు మత్తయి సువార్త 28 ఏమంటాడు, ద గ్రేట్ కమిషన్ ఏమంటాడు 28లో 19-20 సమస్త వెళ్ళి సువార్త, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున వారికి బాప్తిజం ఇచ్చుచు మనంన్నిటిని గాయకొన్న వాళ్ళనని బోధించాడు. ఏం చెప్పన్నాడు? శిష్యులను చేసుకోమంటే ఏంటి? ఆయన చెప్పిన ఆజ్ఞలను గాయకొనండి అని. అర్థమవుతుందా? ఆ గాయకొనాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము ఆజ్ఞలకు విధేయత. నువ్వే చేయవు, నువ్వేం చెప్తున్నావా చేయమని అంటారు. లేకపోతే అర్థమవుతుందా? మనం చేస్తే కదా. ఏం సురేందర్, నేను చేస్తే చేయని చెప్తే నువ్వు వింటావు, నేనే చేయను అనుకో, నువ్వేంది అంకుల్ చెప్పేది అంకుల్ నువ్వే చేయవు. అవునా? అనవా? అనవేమో కానీ మనసులో అయితే అనుకుంటావు కదా. ఎఫెక్ట్ ఉండదు కదా. ఎఫెక్ట్ ఉండదు కదా. నేను చెప్పితే ఎఫెక్ట్ ఉండదు. ఆయన ఏం చేయడం, మనకేం చేయదు, మనమేం చేస్తామంటాం. అంతే కదా. అదే మనం చేసుకుంటూ ఆ విధంగా మనం ఆ పరిశుద్ధంగా జీవిస్తే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అలాంటివి మనకు ఉన్నాయా అని అంటున్నాడు. మార్క్స్ వార్త 16-15 కూడా చూడవచ్చు. అదే బూదిగంతంలో అని ఉంటుంది ఇక్కడ. అవునా? సర్వ సృష్టికి 16-15 వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చాటించుడి అంటున్నాడు. రైట్? ఆ విధంగా ఉంటాయి. యాక్ట్స్ 1:8 కూడా ఉంటుంది, అపోస్తుల కార్యం 1:8 కూడా ఉంటుంది. 10వ నిరీక్షణ. నిరీక్షణ ఇంకా యథార్థత, పర్సీవరెన్స్, పట్టుదల. నిరీక్షణ, పట్టుదల. నిరీక్షణ పట్టుదల అంటే ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 12:12 మనం ఒక నిరీక్షణతోటి, ఒక విశ్వాసముతోటి సహిస్తూ, మనము ఆ పేషెన్స్ తోటి, పేషెన్స్ తెలుగులో ఏమంటారు? ఓపికతోటి ఆయన రాకడ కోసము ఎదురు చూస్తాం. యూ షుడ్ నెవర్ ఫీల్ disheartened. You should never feel demotivated. You should never feel that, no, I waited enough. రోమిలకు రాసిన పత్రిక 12:12 ప్రార్థన యందు పట్టుదల కలిగి. రిజాయిస్ ఇన్ హోప్, బీ పేషెంట్ ఇన్ ట్రిబులేషన్, అండ్ కంటిన్యూ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ప్రేయర్ అంటున్నాడు. హీబ్రూలకు రాసిన పత్రిక 10:36 10:36 Hebrews 10:36 For you have no need of endurance, so that after you have done the will of God, after you have done the will of God, you may receive the promise. You may receive the promise. Promises తప్పకుండా దేవుడు ఇచ్చేస్తాడు. ఎంతమంది వాక్యములు, వాగ్దానాలు నావి అని ఎంతమంది స్వాధీనపరుచుకున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ టేకెన్ వర్సెస్? నూతన సంవత్సరంలో వస్తాయి కదా. నేను ఇవ్వడం కాదు, మీకు కొన్ని సంఘాలు ఇస్తారు, తప్పు ఒప్పు నేను మాట్లాడతలేరు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రింట్ చేసేస్తారు, ఇచ్చేస్తారు. అలా స్వాధీనపరచుకోవద్దు. ఎలా పరచుకోవాలా? నువ్వు నీ వాక్యం చదువుకో. అనుదినం చదువుకుంటూ ఒక పద్ధతిగా చదువు. దేవుడే నీకు వాగ్దానాలు దయచేస్తాడు. నువ్వు రాసుకుంటావు ఆ రోజు అక్కడ, దేవుడు ఈరోజు నాతో మాట్లాడినాడు. గాడ్ హస్ స్పోకెన్ టు మీ, దిస్ ఇస్ మై ప్రామిస్. నాతో మాట్లాడినాడు, నాకు మా పాస్టర్ ఇవ్వలేదు. ఈ విషయంలో సారీ సివియర్ క్యాచ్, give me some water.
ఆల్రైట్, ఫైన్, రండి. ఆ విధంగా నువ్వు ఆ ప్రామిసెస్ని ఇఫ్ యు పర్సనలైజ్ దెమ్, యు మేక్ యువర్ ఓన్, ఆ ప్రామిసెస్ తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. నువ్వు ఆ పద్ధతితో అనుదినము నువ్వు వాక్యం చదువుకుంటూ ఒక డిసిప్లిన్గా చదువుకుంటూ మార్క్ చేసుకుంటూ వెళ్తావే, ఆ సమయంలో ఆ విషయంలో దేవుడు ఏం చేస్తుంటాడు, నీతో మాట్లాడుతుంటాడు. అది నువ్వు రాసుకుంటావు, దేవా నాది ఇది ప్రామిస్ అని. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15:58. Therefore, my beloved brethren, Yeah. be steadfast, Be steadfast, immovable, immovable, always abounding in the work of the Lord, always abounding in the work of the Lord. knowing that your labor is not in vain in the Lord. నువ్వు ప్రయాసపడింది వ్యర్థము కాదు. ఆల్వేస్ అంటే ఏంటి మరి, వేచి ఉండండి అంటున్నాడు. అందుకే అంటున్నాడు యాకోబు పత్రిక, మనం యాకోబు పత్రిక చదువుతున్నాము, 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడు, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ రిమైన్స్ స్టెడ్ఫాస్ట్ అండర్ ట్రయల్. శోధన సహించు ధన్యుడు, శోధన గెలిచిన వాడే, ప్రభు తను ప్రేమించిన వారికి అంతే, హీ విల్ గెట్ ది క్రౌన్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. మరి ఈ 10 గుణ లక్షణాలలో మనకి ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు, ఎన్ని విషయాలు మనము ముందున్నాము, ఎన్ని విషయాలు వెనుకబడి ఉన్నాము అనేది మనము పరీక్షించుకోవాలి. అందరము మోకాళ్ళుంటున్నాము. లెట్ us all bow down.